హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ గురుజీ. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఈ మధ్య రోజు వీడియో చేస్తున్నాం చేత ప్రజలకి తెలియాలి కదా. నిన్న మహారాష్ట్ర ఎలక్షన్స్ గురించి అడిగావు. ఎస్ సార్. నాకు తెలిసినంత వరకు డీటెయిల్గానే చెప్పాను. ఏమైనా తప్పు మాట్లాడి ఉంటే క్షమించండి అని కూడా అడిగాను నేను సార్. కానీ ఒక చిన్న పాయింట్ మర్చిపోయాను నిన్న. అదేంటి అంటే 61% పోలింగ్ జరగవచ్చు. సాయంత్రం 5 గంటలకి చూస్తే 58.22 ఉంది. ఇది 60-61 వస్తుందేమో అనుకున్నాము, కానీ అది 65% పోయింది. ఇది చిన్న స్మాల్ కరెక్షన్. అసలు మధ్యాహ్నం వరకు జరిగిన పోలింగ్ అంతా కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ 1 o'clock 1:30 వరకు చూసుకుంటే 15% అయింది. 1 తర్వాత ఈవినింగ్ కీ లైన్ లో ఉన్న వాళ్ళంతా కలుపుకుంటే 65% అయింది. అంటే ఆల్మోస్ట్ 50%. జనరల్ గా మార్నింగ్ టైంలో కనీసం ఒక 35-40 కన్నా వచ్చి ఈవినింగ్ టైంలో అలా మిగిలిపోయిందంటే ఒక చైతన్యం ఉందనుకోవచ్చు, ఓటర్స్ లో కావచ్చు, ఆ ప్రజల్లో కావచ్చు. కానీ మధ్యాహ్నం వరకు చాలా స్తబ్దతగా ఉండి 15% అయ్యి రాత్రి అయిపోయేటప్పటికే 65% పోలింగ్ నమోదు అవడాన్ని అసలు ఏంది ఇది? ఎట్లా చూడాలి గురుగారు అసలు? ప్రజలు ఏంటంటే మార్నింగ్ టైంలో ఏంటంటే పోదాంలో ఎబ్బా టైం ఉంది కదా అని చెప్పి అనుకున్నారు. ఎప్పుడైతే 2, 3, 4 అవుతుందో ఇంకా పెద్ద వాళ్ళందరూ కూడా వచ్చి మనకంటే ముందు ఓట్లు వేసిపోతున్నారు రా బాబు, పుట్టిన 5 గంటలకు క్లోజ్ చేస్తే ఇదైపోతుంది అని ఇంకప్పుడు మళ్ళీ 3:30-4 గంటలకు జనాలందరూ పరిగెత్తినట్టున్నారు పనులు చూసుకొని. జనరల్ గా విజయ్ మూవీ ఒకటి ఉంటుంది గురుగారు, సర్కార్ అనుకుంటా మేబీ. ఆ లాస్ట్ ఇప్పటి వరకు ఎవరెవరైతే రాలేదో మొత్తం రండి ఓటుకు వినియోగించుకోండి అని చెప్పి ఒక పిలిపిగానే పరిగెత్తుకుంటూ పోయి పొలం అని చెప్పి కీలో నుంచొని. ఇప్పుడు అదేమైందంటే షారూఖ్ ఖాన్ లాంటి వాళ్ళు, హేమమాలిని లాంటి వాళ్ళు, మరి ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు కూడా వచ్చి ఓట్లు వేసేసరికి జనాల్లో ఇన్స్పిరేషన్ వచ్చింది అనమాట. సినిమా యాక్టర్లు అందరూ వచ్చారు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్. వాళ్ళందరూ కూడా పాపం 1 o'clock వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయారు. కొంతమంది శుభ్రంగా ఫోన్ చేసి వచ్చి 3 గంటలకు ఓటేసి ఎవరు దాన్ని అడిపోయారు. అవన్నీ చూసిన తర్వాత 100 ఏళ్ళు దాటిన ముసలామ కూడా వచ్చి ఓటేసింది ఆయన అన్న తర్వాత వచ్చి ఇంకేంది అసలు మనం ఓటేయకపోతే ఎట్టా అని ఇంకప్పుడు బయలుదేరినట్టున్నారు. నార్మల్గా ఏమంటారంటే జనాలు, ఓటింగ్ శాతం కనుక పెరిగింది అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ అంటారు. జనరల్ గా ఉన్న నానుడు. కానీ బీజేపీ వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత ఇలాంటివన్నీ రివర్స్ లో జరుగుతున్నాయి కదా. మరి అందుకే కదా బీజేపీ అనేది జరుగుతూ ఉంటాయి అనమాట. అవి గత సంవత్సరము అంటే 2019లో జరిగిన ఎలక్షన్స్ కంటే కూడా ఓటింగ్ శాతం పెరిగింది. సరే, ఆ డీటెయిల్స్ కూడా చెప్పుకున్నాం కదా. 20 లక్షల మంది కొత్త వాళ్ళు వచ్చారు, 47,000 మంది 100 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు, 85 సంవత్సరాలు దాటిన వాళ్ళు 12 లక్షల మంది ఉన్నారు, చెప్పుకున్నాగా. చిన్న కరెక్షన్ ఏంటంటే 60-61% అనుకున్నాం మనం, అది 60%కి పోయింది అంతే. దట్స్ ఆల్. రైట్ సార్. ఇది నిన్నటికి సంబంధించినటువంటి అప్డేట్కి సంబంధించినటువంటి వీడియో అండి. సరే, ఈరోజు అంశంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసలు అసెంబ్లీ జరగాల్సిన రీతి ఏంది, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంది, జరుగుతున్న విధ్వంసం ఏంది, జరగబోతున్న పరిస్థితులు ఏంది, ఏం చెప్తారు సార్ అసలు? ఇంట్రెస్టింగ్ థింగ్ సార్. ఎందుకంటే దీన్ని మనము 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవచ్చు, ప్రజలకి ఈజీగా అర్థం కావడం కోసం. సార్, ఏపీ అసెంబ్లీ సమావేశాలు అనేది మర్చిపో, 6 నెలలు పైన అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం ప్రధానంగా 3 కింద కనుక డివైడ్ కనుక చేసుకుంటే సార్, 3 భాగాల కింద ప్రజలకు అర్థం కావడం కోసం మరి 3 భాగాల కింద డివైడ్ కనుక చేసుకుంటే, సంపదని సృష్టిస్తా. పొద్దున్న లేచిన మొదలు ఇదే కదా, ఇది ఒక పార్ట్. ఇంకొకటి ఆర్థిక పరంగా రాష్ట్రం అంతా కూడాను నాశనం అయిపోయింది, ఆర్థిక విధ్వంసము. ఏవి అందాం, ఆర్థిక విధ్వంసం. మూడవది ఏందయ్యా బాబు అంటే కేసెస్. ఈ 3 కూడాను ఒకదానికి తెలియలేనటువంటి అనుభవం ఉంటుంది. కాబట్టి 3 కలిపి నేను వీలైనంత వరకు ప్రజలకు అర్థమయ్యేలా బోర్డు మీద చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను సార్. ఇది పాయింట్ నెంబర్ 1. ఓకే. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, సంపద సృష్టి అంటే అసలు అర్థం ఏంటి, దేన్ని సంపద సృష్టి అంటారు ప్రజలకు తెలియాలిగా. ఈ చంద్రబాబు నాయుడు
పవన్ కళ్యాణ్, చిన్నబాబు, ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి, టీవీ5లో మూర్తి, ఈనాడు వాళ్ళు, మన వంశీ గారు ఒక్కటే పనిగా సంపద సృష్టి, సంపదల సృష్టి, సంపదల సృష్టి. ఇది తప్ప ఆర్థిక విధ్వంసము, ఇది తప్ప ఇంక రెండో దాని గురించే మాట్లాడరు. అసలు సంపద సృష్టి అంటే ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎప్పుడు చేశారు, దాని మూలకంగా ప్రయోజనాలు ఏంటి అన్న సంగతి ప్రజలకు తెలియాలిగా. అంతేగా, అవునా? ఇప్పుడు దాంట్లో అన్ని విషయాలని గురించి నేను చెప్పలేను, కానీ ఒక్క 2-3 విషయాల్లో ఈ సంపద సృష్టి అంటే ఏంటి దాని గురించి చెప్పుకుందాం. ఓకే, రైట్. సంపద సృష్టి, ఆర్థిక విధ్వంసము, కేసెస్, ఈ మూడింటికి సంబంధం ఉంటది. ఫస్ట్ సంపద సృష్టి అంటే ఎలా జరుగుతుందో చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నాగార్జున సాగర్ డ్యామ్ కట్టాం మనం. 22 లక్షల ఎకరాలకి నీటిపారుదల సౌకర్యం. యావరేజ్న 2 ఎకరాలు ఉంది అంటే 11 లక్షల కుటుంబాలకి 2 పూటలా తిండి దొరికింది. ఒక్కొక్క కుటుంబంలో 4 మనుషులు ఉన్నారు అంటే దీని మూలకంగా 22 లక్షల ఎకరాల మూలకంగా 11 లక్షల కుటుంబాలకి 44 లక్షల మంది కంఫర్టబుల్గా 1965 సంవత్సరం దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వంతో సంబంధం లేకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని వాళ్ళ గడుపులు నింపుకుంటున్నారుగా. వాళ్ళు పండించిన పంట ధర కూడా ఉంటదిగా. దాని మూలకంగా మనకు ఆహార భద్రత ఏర్పడిందిగా. పత్తి పండిస్తే దాంతో నూనె మిల్లులు బాగుపడ్డాయి, మనం కూడా చక్కగా బట్టలు వేసుకొని తిరుగుతున్నాంగా. మిరపకాయలు అనేటువంటిది 2 చింతల మాచర్ల లాంటి ఏరియాలో బాగా పండించడం మూలకంగా గుంటూరు మిర్చి అడ్డే అనేటువంటిది ప్రపంచ ప్రఖ్యాతిగా అంచిందిగా. మరి దీన్ని ఏమంటారు? సంపద సృష్టి అంటే ఇది. ఈ నాగార్జున సాగర్ డ్యామ్ అనేటువంటిది 10వ తారీఖు డిసెంబర్ నెల 1955 సంవత్సరంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఫౌండేషన్ స్టోన్ వేశాడు. ఇప్పుడు కూడా నీకు అది కనపడుతుంది. ఇక ఈ డ్యామ్ స్పెషాలిటీస్ ఏంటో కనుక మనం కనుక చూసుకుంటే తర్వాత అవసరం చెప్పేద్దాం. 610 అడుగుల ఎత్తు, 590 అడుగుల వరకు నీళ్లు స్టోర్ చేసుకోవచ్చు. 26 క్రస్ట్ గేట్స్ ఉంటాయి, హైడ్రాలికల్లీ ఆపరేటెడ్ క్రస్ట్ గేట్స్. ఇండియాలో ఫస్ట్ టైం నాగార్జున సాగర్ డ్యామ్ కే పెట్టారు. జీసప్ అండ్ కంపెనీ అని ఉంటుంది. ఇప్పుడు కూడా ఇప్పుడు డ్యామ్ దగ్గరికి వెళ్తే చూస్తే కనపడుతుంది. జీసప్ అండ్ కంపెనీ అని ఉంటుంది అన్నమాట, వాళ్ళు పెట్టారు. ఈ డ్యామ్ కి ప్రధానమైనటువంటి రూపకర్త ఎవరు అంటే అప్పుడు ఉన్నటువంటి మన తెలుగువాడైనటువంటి కేఎల్ రావు గారు. దేశంలో ఇలాంటి డ్యామ్స్ అన్ని కట్టాలి అనేటువంటిది ఆయన ఇది. ఆయన డాటర్ సుజాతారావు గారిని మొన్న మధ్యనే కలిశాను నేను. అంతా అలాగే ఉంటారు, ఎక్స్ట్రాడినరీ పీపుల్ అన్నమాట వాళ్ళు. ఇది 410 టీఎంసీల వాటర్ని స్టోర్ చేసుకుంటుంది. 1000 మెగావాట్ల విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 1000 మెగావాట్ల విద్యుత్ శక్తి అనేసి అంటే సంపద సృష్టి జరిగిందా లేదా? 100%. ఒక్క డ్యామ్ మూలకంగా ఒకే ఒక వ్యక్తి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం మూలకంగా. కానీ విచిత్రం ఏంటో తెలుసా నీకు? పొద్దున్న లేచిందని మనం పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు డ్యామ్కి ఫౌండేషన్ వేశారు, ఇది సంగతి సమాచారం అని చెప్పుకుంటున్నాం. కానీ ఈ డ్యామ్కి ఫస్ట్ టైము అసలు ఈ డ్యామ్ కట్టాలి అని అనుకున్నటువంటి వ్యక్తి పేరు ఎప్పుడన్నా చెప్పుకున్నావా మనం? లేదు సార్, చెప్పుకోలేదు కదా. ఆయన పేరేంటో తెలుసా నీకు? రాజా. చాలా పెద్ద పేర్లే అయింది. రాజా వాసిరెడ్డి గోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్. రాజా వాసిరెడ్డి గోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ పేరు గుర్తుపెట్టుకోవాలా లేదా? రాజా వాసిరెడ్డి గోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్. ఈయన చేసినటువంటి గొప్ప పని ఏంటంటే నాగార్జున సాగర్ డ్యామ్ అనేటువంటిది కట్టాలి అనే ఉద్దేశంతో ఆయన మొదలుపెట్టి ఫైల్ సంకలో పెట్టుకొని ఢిల్లీకి ఇక్కడికి తిరిగి నెహ్రూ గారిని మెప్పించి ఫౌండేషన్ వేయించాడు. కాబట్టి ఇవన్నీ జరిగినాయి. ఇది సంపద సృష్టి అంటే.
ఈయన ఏం చేశాడో తెలుసా ఇంకా దీనికోసం మళ్ళీ ఒకసారి ఆయన పేరు తెలుసుకుందాం సార్. ఈయనకి ఇంకో పేరు కూడా ఉంది. ఇంత పెద్ద పేరు పిలవలేకపోతున్నారు అని చెప్పి ఆయన చిన్న పేరు పెట్టారు, ముత్యాల రాజా అని. ఓకే, పేరు ముత్యాల రాజా అనమాట. ఓకే. రాజా వాసిరెడ్డి గోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్, ఇది ఈయన పేరు. ఈయన పేరు అయితే గుర్తుపెట్టుకోవాలా లేదా? సార్. ఐడియా వచ్చింది ఆయన కాబట్టి ఆయన పేరు గుర్తుపెట్టుకోవాలి. ఈయన ఇంకో 2 పనులు కూడా చేశాడు. ఏంటో తెలుసా? అది 112 GB గ్రేట్ బ్రిటన్ పౌండ్స్ డబ్బులు ఇచ్చాడు. ఓకే. 112 గ్రేట్ బ్రిటన్ పౌండ్స్ ని ఆ రోజుల్లో డబ్బులు ఇచ్చాడు కన్స్ట్రక్షన్ కి. ఓకే. 55,000 ఎకరాలని డ్యామ్ కడితే కెనాల్స్ కి వాటికి వీటికి పోతాయి కదా. అవును. 55,000 ఎకరాలను కూడా ఇచ్చేసాడు. ఈయన పేరు ఎప్పుడన్నా తలుచుకున్నావా? లేదు సార్. ఆయన కుటుంబీకులు ఇప్పుడు కూడా ఉంటారుగా. అంతేగా. కోర్స్ మనకు వాసిరెడ్డి పద్మ గారు అని ఒక పేరు వినపడతా ఉంటది. మరి ఆమె ఈ కుటుంబీకురాలో మన సంగతి సంవత్సరం నాకైతే తెలియదు, మోస్ట్ ప్రాబ్లీ అయ్యి ఉండొచ్చు. ఈయనకు ఉన్న షార్ట్ నేమ్ ఏంటి? ముత్యాల రాజా గారు. గొప్ప వ్యక్తిగా. అంతేగా. అవునా? అంతేగా. ఇదే నాగార్జున సాగర్ కి సంబంధించిన ఇంకో గొప్ప వ్యక్తి కూడా ఉన్నాడు, చెప్పేదా నీకు? సార్. కేసీపీ అనే పేరు నాను ఎప్పుడన్నా? సిమెంట్ ఫ్యాక్టరీ, కృష్ణా సిమెంట్ ప్రొడక్ట్స్ అంటారు. అవును. ఈ కేసీపీ స్టార్ట్ చేసినటువంటిది వెలగపూడి రామకృష్ణ. ఈ వెలగపూడి రామకృష్ణ గారి స్పెషాలిటీ ఏంటి అంటే 1944 సంవత్సరంలో ఈయన ICS అంటే ఇప్పుడు మన IAS అంటున్నాం కదా. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు 2వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. అవును. అప్పుడు ఆయన ఇండియన్ సివిల్ సర్వీసెస్ కి సెలెక్ట్ అయ్యి మెడ్రాసు, కోయంబత్తూరు, గుంటూరు ఇక్కడంతా కూడా పనిచేసి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత రిజైన్ చేసేసి ఈ కేసీపీ సిమెంట్ ఫ్యాక్టరీని మాచర్లలో పెట్టారు. కృష్ణా సిమెంట్ ప్రొడక్ట్స్. అలాగే ఇంకా 4-5 కంపెనీలు కూడా ఉన్నాయి, మెడ్రాస్లో ఉంటాయి. సచ్ ఎ గ్రేట్ పర్సన్ ఆర్ నాట్? వీళ్ళ సంపదను సృష్టించేది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, చిన్నబాబు కాదు. ఓకే. వీళ్ళు సంపదను సృష్టికర్తలంటే వీళ్ళు. ఏం చేస్తారో తెలుసా? ఆయన నాగార్జున సాగర్ డ్యామ్ అనేటువంటిది ప్రజలకు ఉపయోగపడేది కాబట్టి ఈ దేశం నుంచి, ఈ దేశంలో పుట్టి పెరిగి చదువుకొని గాలి పీల్చుకున్నటువంటి వాడిని అంత పెద్ద ఉద్యోగాన్ని కూడా వదులుకొని వచ్చి ఈ కంపెనీ పెట్టి దేశానికి సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఒక్కొక్క సిమెంట్ బ్యాగ్ ని 25 పైసలు ఇచ్చాడయా. డోంట్ బిలీవ్ ఇట్. ఓకే. డ్యామ్ నిర్మాణం కోసం. డ్యామ్ నిర్మాణం కోసం. నేను మా పూర్వీకులు అడిగితే చెప్పారనమాట. డ్యామ్ కి మనకి చాలా దగ్గరలో ఉంటుంది కదా, మన ఏరియా, మన ఊర్లకి చాలా దగ్గరలో ఉంటుంది. మాచర్లోనే కదా ఉండేది. మా పూర్వీకులు చెప్పిన మాట నాకు మటుకు ఏం తెలుసు. తాతయ్య అప్పుడు నిజంగా అసలు సిమెంట్ బస్తా ఎంత ఉండేది అనేసి అంటే అప్పుడు ఎంతరా 3 రూపాయలు 4 రూపాయలు ఉండేదిరా సిమెంట్ బస్తా. అంత కూడా లేదనుకుంటాను, 2 రూపాయలు అనుకో అన్నాడు. 2 రూపాయలు విలువ చేసే సిమెంట్ బస్తాని 25 పైసలకి ఇచ్చాడు ఆయన. ఓకే. వాళ్ళయ్యా మహానుభావులు అంటే, సంపదను సృష్టించే వాళ్ళు అంటే వాళ్ళు. అంతేగా. ఒక్క నాగార్జున సాగర్ కి సంబంధించిందే ఇంత వ్యవహారం ఉందా లేదా? అంతేగా. ఇది సంపద సృష్టి అంటే. చెరిపేస్తా. ఒక్క నిమిషం, నేను తెలుస్తాను. అది మొత్తం చెప్పేశాడు. సరిపోలే. సరే, సంపద సృష్టి దగ్గర ఉన్నాం మనం. ఒకటి చెప్పుకున్నావా? ఇంకొకటి ఏంటి సంపద సృష్టి అంటే? ఇది నాగార్జున సాగర్ NS, ఇది శ్రీశైలం డ్యామ్. మరి దీని సంగతి ఏంటి? 1963వ సంవత్సరంలో నెహ్రూ గారు ఫౌండేషన్ వేశారు. నీలం సంజీవరెడ్డి గారు ఎలాగైనా సరే ఇది చేస్తే గానీ రాయలసీమ బాగుపడదు అన్న ఉద్దేశంతో ఆయన ప్రతిపాదించి నెహ్రూ గారిని ఒప్పించి మెప్పించి 1963లో దీనికి ఫౌండేషన్ వేశారు. రాయలసీమ అసలు చాలా మంది ల్యాండ్ ఇచ్చారు తెలుసా దానికి. ఇప్పటికి కూడాను ఈ శ్రీశైలం డ్యామ్ కట్టిన తర్వాత కాంపెన్సేషన్ రాని రైతులు ఇంకా ఇప్పటికి కూడా ఉన్నారట. అది కూడా నాకు వేరే వాళ్ళు చెప్తే తెలిసింది. నాగార్జున సాగర్ డ్యామ్ కాల్సో. మరి ఇది ఎప్పటికి కంప్లీట్ అయిందంటే 1980వ సంవత్సరంలో కంప్లీట్ అయింది. చాలా డిలే అయింది ప్రాజెక్ట్. ఈ శ్రీశైలం డ్యామ్ అనేటువంటిది మెయిన్ గా ఏంటంటే పవర్ కోసం పెట్టారు, విద్యుత్ శక్తి కోసం. సంథింగ్ లైక్ అరౌండ్ 1400 మెగావాట్లు. రాష్ట్రం విడిపోయిన తర్వాత దాని గురించే కదా, నీళ్లు పవర్ గురించే కదా.
కొట్లాట. ఆ కొట్లాట. నాగార్జున సాగర్ అనేటువంటిదేమో మెడ్రాస్ ప్రావిన్స్ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, వీళ్ళకి అన్యాయం జరుగుతుందని నేషనల్ ప్రాజెక్ట్ కింద నాగార్జున సాగర్ ఇచ్చారు. ఓకే, ఇది మనం కొట్టుకున్నాం. 1980లో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ అదే అంత అయిపోయింది, మళ్ళీ వచ్చిన తర్వాత ఆమె దాన్ని ఇనాగరేట్ చేసింది 1400 మెగావాట్లు. ఇది సంపదలు సృష్టించడం అంటే. దీని మూలకంగా కొన్ని లక్షల ఎకరాలు సాగుబడిలోకి వచ్చినాయిగా, ఇంచుమించుగా 7 లక్షల ఎకరాలు ఇటు తెలంగాణలోనూ అటు రాయలసీమలో. మంచినీటి సౌకర్యం వచ్చిందిగా, విద్యుత్ శక్తి మూలకంగా పరిశ్రమలు వస్తాయిగా. మరి సంపద సృష్టి అంటే ఇది కదా. మరి వీళ్ళు చెప్పిసావరేంది ఇవన్నీ? వాళ్ళంటే చెప్పలేదనుకో, ఈ వైసీపీ వాళ్ళు ఏం గాడుదలు కాస్తున్నారా? ఐఎమ్ సారీ టు యూజ్ ద వర్డ్. చెప్పుకోదా ఏంటంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని చెప్పుకోవడం పెద్ద కష్టమైన పని కదా. కాస్త కూస్తో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ లో కొంచెం లైట్ గా ప్రస్తావించారు. ఉపయోగం ఏముందా? ఆ పని ఎప్పుడు నువ్వు ఎలక్షన్ 6 నెలల ముందు చేయాలి, కానీ దొంగలు పడిన తర్వాత 6 నెలలకి కుక్కలు పడినట్టు ఇప్పుడు చెప్పుకుంటే ఏ లాభం? అంతేగా. రాజకీయంలో ఎప్పుడు కూడాను ఏది ఏ టైంలో చెప్పాలో ఆ టైంలో చెప్పాలా. టైం నడిపిందని చెప్తే ఉపయోగం ఏముంది? ఎక్స్పైరీ డేట్. ఇది రెండవది సంపద సృష్టి, అవునా కదా? మూడవ ఎగ్జాంపుల్ తీసుకుందాం, బ్యాంక్స్ నేషనలైజేషన్. 1969లో ఒకసారి నేషనలైజ్ అయింది. తర్వాత మళ్ళీ మిసెస్ గాంధీ వచ్చినప్పుడు 1980లో ఇంకొకసారి నేషనలైజ్ చేశారు. ఇప్పుడేమో 6 బ్యాంకులు, ఇప్పుడేమో 14 బ్యాంకులు. దీని మూలకంగా ఏమైంది? కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి, పల్లె ప్రాంతాలకు కూడా బ్యాంకింగ్ విస్తరించింది, రుణాలు వచ్చాయి. అంతకుముందు మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు కనుక బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటే అదంతా కూడాను క్యాపిటలిస్టుల చేతుల్లో ఉండేవి. కాబట్టి వాళ్ళ ఇండస్ట్రీస్కి లోన్లు ఇచ్చుకొని వాళ్ళ సంపదను వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించారు, కానీ ఇది ప్రజలకు దక్కలా. దీని మూలకంగా ఇప్పుడు ప్రజలకి దక్కిందా లేదా? అగ్రికల్చరల్ లోన్లు కానీ, క్రాప్ లోన్లు కానీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకునే వాటికి కానీ సంపద సృష్టి జరిగింది ఇందిరాగాంధీ గారి మూలకంగా. ఇది సంపదను సృష్టించడం అంటే. ఉద్యోగాలు వచ్చినాయి, ప్రజలకి లోన్లు వచ్చినాయి, చిన్న చిన్న వ్యాపారస్తులు బాగుపడ్డారు, రైతులు బాగుపడ్డారు. సరే, రైతుల పరిస్థితి ఇండియాలో ఎప్పుడో ఇప్పటి కూడా అంత ఆత్మహత్యలు సంఘ సంవత్సరాలు దట్ ఇస్ అ డిఫరెంట్ టాపిక్, వదిలే. దానికి ప్రధానమైన కారణము రైతుల నాశనానికి బీజం అనేటువంటిది ఎప్పుడు పడిందో తెలుసా నీకు? ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి చెప్తా. 1857లో పడిందయ్యా. ఓకే, ఏంది సార్ 1857 ఇంత వెనక్కి వెళ్ళిపోయారంటూ మీరు అంటారేమో. బ్రిటిషర్స్ పరిపాలిస్తున్నప్పుడు ఏం చేశారంటే, రైతులు చాలా రిచ్గా ఉండేవాళ్ళు. అప్పుడు మహారాజులు ఉండేవాళ్ళు. మహారాజుల కింద వీళ్ళు కూలీ చేసుకుని బతికినప్పటికీ ఆ మహారాజులకి ఏదో 1 బస్తానో 2 బస్తాలో ఇచ్చినప్పటికీ రైతులు బాగా రిచ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్స్ అలాగా, అప్పట్లో రైతులు అలాగా ఉండేవాళ్ళు. ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే, ఈ ఉద్యమాలు చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి? కరపత్రాలకు కానీ, తిరగడానికి కానీ, న్యూస్ పేపర్లు పబ్లిష్ చేయడానికి కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పి రీసెర్చ్ చేసి వాళ్ళు కనుక్కున్న విషయం ఏంటంటే, దేశవ్యాప్తంగా రైతులు అనేటువంటి వాళ్ళు చాలా భాగ్యవంతులుగా ఉన్నారు, వీళ్ళని అడ్డీ నడిమిడి చేయాలి. ఓకే, ఎంత కుట్ర చూసావు అది. ఇప్పుడు ఏం చేశారంటే, ఈ 560 సంస్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం చెప్పారంటే, నువ్వు భూమిస్తే ఈ రైతుల మీద 10 రూపాయలు వేయి, 1 రూపాయి మాకి, 9 రూపాయలు ఉంచుకో అని దానికి ఒక చట్టం తెచ్చారు. ఆ చట్ట ప్రకారం ఏంటంటే, వాడు కనుక ఆ భూశిస్తి కనుక కట్టలేకపోతే భూమి తీసేసుకో, ఓకే, ఉరి తీసేయి, కాళ్ళు చేతులు ఇరక్కొట్టేయి, అది చట్టం. దాంతో ఏమైపోయారు, రైతులు దివాలా తీసిపోయారు. ఇప్పటికి కూడాను అదే జరుగుతుందా లేదా? ఎప్పటికీ ఈ రోజు కూడా స్వామినాథన్ కమిటీ రైతులు గనక భారతదేశంలో బాగుపడాలి అంటే 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది అంటే 20,000 రూపాయలు వాడికి గిట్టుబాటు ధర వచ్చే విధంగా ఫిక్స్ చేయాలని స్వామినాథన్ కమిటీ చెప్తే మోడీ గారు చేయడు, అమిత్ షా చేయడు, జగన్మోహన్ రెడ్డి చేయడు, కేజ్రీవాల్ చేయడు, మమతా బెనర్జీ చేయదు, స్టాలిన్ చేయదు, ఎవరు చేయరు. రైతులకి జరిగినంత అన్యాయము ఎక్కడా జరగదు. నిన్న మొన్న ఢిల్లీలో చూసాం కదా,
రైతులు ఎంత ధర్నాలు చేశారు, వాళ్ళని ఏ విధంగా. సో ఈ విధంగా వాళ్ళ నడ్డి నడుము అనేటువంటిది విరిచేశారు. రైతుల పరిస్థితి ఇప్పటికి కూడా అట్నే ఉంది. ఎస్ సార్. కదా, ఇది సంపద సృష్టి. మూడవ పాయింట్, ఈ విధంగా సంపదను సృష్టించాలి. నాలుగవది ఇండస్ట్రీస్. నెహ్రూ గారు పంచవర్ష ప్రణాళికలలో ఉన్నప్పుడు భారతదేశంలో మిషన్లు తయారు చేయాలి, ఇండస్ట్రీస్ పెట్టాలంటే మిషన్లు కావాలి, అందుకని హెచ్ఎంటీ పెట్టారు. సైన్యం అనేటువంటిది పటిష్టంగా ఉండాలి కాబట్టి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ పెట్టారు. భారతదేశం మొత్తం కూడాను టెలిఫోన్ లైన్లు ఉండాలి కాబట్టి హిందుస్థాన్ కేబుల్స్ పెట్టారు. బిఎస్ఎన్ఎల్ లాంటివి పెట్టారు. పెద్ద పెద్ద మిషనరీ తయారు చేయాలి అంటే పవర్ ప్రాజెక్ట్స్ కోసం కానీ దానికోసం కానీ ఆయిల్ రిగ్స్ కోసం కానీ అని బిహెచ్ఎల్ లాంటిది పెట్టారు. ఏమేమి పెట్టారు? బిహెచ్ఎల్ పెట్టారు, హెచ్ఎంటి పెట్టారు, హెచ్సిఎల్ పెట్టారు, హెచ్ఏఎల్ పెట్టారు, ఐడిపిఎల్ కూడా పెట్టారు. ఇక్కడ కూడా ప్రజలకు తెలియాల్సిన ఒక విచిత్రం ఉంది సుమా. ఈ మెజారిటీ ఆఫ్ ద ఇండస్ట్రీస్ అన్ని హైదరాబాద్ లోనే ఎందుకు వచ్చాయో తెలుసా నీకు? ఆ రోజుల్లో ఉండేటువంటి రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంపద అన్న ఉద్దేశంతో మెడ్రాస్ ప్రావిన్స్ నుంచి విడిపోయాము, ఇక్కడ నిజాం గారు ఏం పరిశ్రమలు పెట్టలేదు, రెండింటిని కలిపేశారు, మీరు మాకు పరిశ్రమలు కావాల్సిందే అని అనబట్టే బిహెచ్ఎల్, హెచ్ఎంటి, హెచ్ఏఎల్, హిందుస్థాన్ కేబుల్స్, ఐడిపిఎల్, మిశ్రధాతు నిగమ్, బిడిఎల్, డిఆర్డిఎల్, డిఎల్ఆర్ఎల్ ఇవన్నీ కూడా హైదరాబాద్కి వచ్చాయి. ఒక్క బిహెచ్ఎల్ లాంటి ఇండస్ట్రీ మూలకంగా పటాన్చేరు అంతా డెవలప్ అయిందా లేదా? 100%. ఐడిపిఎల్ మూలకంగా జీడిమెట్లలో ఫార్మా ఇండస్ట్రీ వచ్చిందా లేదా? ఇది సంపద సృష్టి అంటే. ఎవరు చేశారు ఈ పనులన్నీ? ఆ రోజుల్లో రాజకీయ నాయకులు చేశారు. బ్యాంక్స్ నేషనలైజేషన్ కాంగ్రెస్ వాళ్ళు చేశారా? నాగార్జున సాగర్ ఫౌండేషన్ కాంగ్రెస్ వాళ్ళు చేశారా? కాంగ్రెస్ చేశారా? హెచ్ఎంటి లాంటివి కూడా వాళ్ళే పెట్టారా? ఐఐటీలు ఐఐఎంలు కూడా వాళ్ళ కాలంలో చాలా పెట్టారుగా. వాళ్ళు సంపదను సృష్టించారు. ఈ సందర్భంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ తీసుకోనవో, అవునా, 5,000 కోట్ల పెట్టుబడి ఆ రోజు పెట్టింది. భారత ప్రభుత్వానికి ఒక్క ట్యాక్స్ల రూపంలోనే ఈ ఒక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేటువంటిది ఇంచుమించుగా 50,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఇప్పుడు దీని వాల్యూ ఎంత అంటే అప్రాక్సిమేట్లీ 3 లక్షల కోట్లు. 3 లక్షల కోట్లు సంపద సృష్టి అంటే ఇది. 5,000 పెట్టుబడితో 3 లక్షల కోట్లకి వెళ్ళారు. సరే, నువ్వు దీనికి 6% ఇన్ఫ్లేషన్ ఉంటుంది, ఇన్ఫ్లేషన్ వాల్యూ తీసేయాలండి, సంగతి సంవత్సరం ఏది చెప్పినా 3,000 కోట్లు అయితే సంపదేగా. అంతేగా. ఐడిపిఎల్ వాళ్ళకి ఇంచుమించుగా 800 ఎకరాల ల్యాండ్ ఉంది హైదరాబాద్ లో. ఇప్పుడు నీకు అక్కడ బాలానగరంలో ఎకరం ₹1 తక్కువ ఉండదుగా. అంటే 800 కోట్ల సంపద సృష్టించావా లేదా? అంతేగా. హెచ్ఎంటి వాళ్ళది అంటే బిహెచ్ఎల్ వాళ్ళది అంటే. ఇవన్నీ కాకుండా ఇక్రిసాట్ వచ్చిందిగా. అవునా, 2,500 ఎకరాలు. ప్రపంచంలో ఇది ఒక్కటే ఉంది, ఒక్క చోటే ఉంది. మరి ఇది కూడా హైదరాబాద్ లోనే ఉందిగా. ఎవరు చేశారు ఇవన్నీ? కాంగ్రెస్. మళ్ళీ పూర్వకాలంలో ఉన్నటువంటి నాయకులు చేశారు. సంపదను సృష్టించినటువంటి వాళ్ళు వీళ్ళు. ఇలా సంపద సృష్టించాలి. కానీ ప్రస్తుతము చంద్రబాబు నాయుడు గారు, చిన్నబాబు గారు, యాజ్ వెల్ యాజ్ మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పని ఏంటి? ఇంతవరకు జరిపేనా? నేను ఇట్లాంటి కనుక చెప్పుకుంటూ కనుక పోతే ఏమవుతుందంటే కొన్ని వందలు చెప్పగలను, డేట్లతో సహా, ఖర్చుతో సహా. వీడియో లెంగ్త్ అయిపోతుంది కాబట్టి జస్ట్ 4 చెప్పి ముగించేశాను. ఇది సంపదను సృష్టించడం అంటే. దీని వెనక మహానుభావులు చాలా మంది ఉంటారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఉన్నాడు, మిసెస్ గాంధీ ఉంది, అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు వ్యక్తులు కూడా ఉన్నారు, వెలగపూడి రామకృష్ణ ఉన్నాడు, అవునా, ముత్యాల రాజు గారు ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు. వాళ్ళ మహానుభావులు అంటే వీళ్ళే ఉంది కోనికిసుక గొట్టంగాల కింద లెక్క. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంది? ఈ సృష్టించబడినటువంటి సంపదనే సేల్, లూటీ, చీటర్స్, లూటర్స్, లూటియన్స్. ఆ రోజు మనము కట్టినటువంటి ట్యాక్సుల్లో నుంచి ఒక 10 రూపాయలు తీసి పక్కన పెట్టి
ఈ ఇండస్ట్రీస్ చేస్తే, సంపదను సృష్టిస్తే భారతదేశాన్ని ఈరోజు ప్రపంచంలో 5వ జీడిపి నేషన్ కింద నిలబెడితే, ఇప్పుడు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, చినబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, అమిత్ షా గారు చేస్తున్న పని ఏంటి? అమ్ముకోవడము. అమ్ముకున్నారు వీటి దుంపల దగ్గర. ఈ అమ్ముకోవడంతో పాటు మళ్ళీ 200 లక్షల కోట్ల రూపాయలు అప్పు కూడా చేశారుగా. మరి అప్పులు డబ్బులు ఏమైనాయి? అమ్ముకుంటూ వచ్చిన డబ్బులు ఏమైనాయి? వీటన్నిటికీ లెక్కలు అడిగితే మళ్ళీ దేశద్రోహులు. ఎవడరా నువ్వు నన్ను అడగడానికి? అర్బన్ నక్సలైట్, టుకుడే గ్యాంగ్, చీటర్స్, లూటియన్స్, ఈ పేర్లు. అలా సంపదను సృష్టిస్తే వీళ్ళు అమ్ముకుంటున్నారు. ఇది న్యాయమా ధర్మమా? ప్రజల విజ్ఞతగా వదిలేద్దాం. చంద్రబాబు నాయుడు పొద్దున్న లేచింది మనం సంపద సృష్టి అంటాడు కదా. పోనీ ఈయన ఈ మధ్య కాలంలో సృష్టించినటువంటి సంపద ఏమన్నా ఉందా అంటే ఎంతసేపటికి కియా 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 అని కాకి గోల చేస్తుంటారు. ఇంతకు తప్ప ఏమన్నా ఉందా? లేదుగా. అవునా? చంద్రబాబు నాయుడు హయాంలో నీకు తెలిసినంత వరకు సృష్టించినటువంటి సంపద ఏందో కూడా చెప్పు. అదే చెప్పాలి ఇంకా ఒకటేగా. మరి ఇప్పుడు జనాలు పోలవరం ప్రాజెక్టు గురించి కూడా అడుగుతారుగా. అవునా? పిఎన్ పెడుతున్నా, లేదంటే పోలా అని పెడతా. ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ విభజన చట్టము 2014లో 90, 91, 92, 94 సెక్షన్లలో కట్టించి ఇవ్వవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. ఇది చంద్రబాబు నాయుడు సృష్టించింది కాదు, జగన్మోహన్ రెడ్డి సృష్టించింది కాదు. అంతే. అప్పుడు మెడ్రాస్ ప్రావిన్స్ నుంచి విడిపోయినప్పుడు నాగార్జున సాగర్ వచ్చింది. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు పోలవరం వచ్చింది. దీని టోటల్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది అంటే కేంద్ర ప్రభుత్వంది. చంద్రబాబు నాయుడు చేసిన దిక్కుమాలిన పనుల మూలకంగా డయాఫ్రమ్ వారు సంకనాగిపోయి ఇప్పుడు మళ్ళీ దానికోసం అని చెప్పి విదేశాల నుంచి కన్సల్టెంట్స్ని పిలిపించి రెక్టిఫై చేస్తే కానీ అది కాదు అంటాడు. ఆల్రెడీ మనకి సెంట్రల్ వాటర్ కమిషన్ ఉంది. ఆ స్థితికి తీసుకొచ్చింది ఎవరు సార్? మరి ఆ స్థితికి తీసుకొచ్చింది ఆయనేగా. మరి ఆ విషయాలు చెప్పకుండా విధ్వంసం జరిగింది, గత ప్రభుత్వం మొత్తం నాశనం చేసింది. వస్తా నువ్వు తొందరపడబాక. జరిగిన విధ్వంసం ఏంటంటే, ఇది నీకు డ్యాము, ఇటు పక్క కొండ ఉంది, ఇటు పక్క కొండ ఉంది. అవునా? ఈ రివర్ ఏమో ఇట్టా పోతా ఉంది. ఈ గోదావరి అనేటువంటిది విశాలంగా పోతుంది, లూజు సాయలు. నువ్వు ఎక్కడ డ్యామ్ కట్టలేవు. ఈవెన్ నువ్వు ఉత్తరప్రదేశ్లోనూ బీహార్లో తీసుకో, గంగా నది విశాలంగా ప్రవహిస్తుంటది, బ్రిడ్జిలో 7-8 కిలోమీటర్లు పొడవు ఉంటాయి. నువ్వు డ్యామ్ కట్టలేవు, లూజ్ సాయిల్ అది. అందుకని ఈ ప్లేస్ ని సెలెక్ట్ చేసుకొని యాక్చువల్ గా ఈ వెళ్ళేటువంటి రివర్ వే ఏదైతే ఉందో, ఈ రివర్ ఇటు పోయేటువంటి దాన్ని, సముద్రంలో కలిసేటువంటి దాన్ని ఇటు పక్కకి తీసుకురావడానికని నీకు ఇక్కడ ఒక కాఫర్ డ్యామ్ కట్టాలి. ఈ కాఫర్ డ్యామ్ కట్టలా, డ్యామ్ ఏమో ఇక్కడ కడుతున్నావు, కింద కూడా నువ్వు ఒక కాఫర్ డ్యామ్ కట్టాలి. అది కూడా గట్ల, ఇది గట్ల. ఈ కొండల్లో 2 చోట్ల నువ్వు సొరంగాలు వేస్తే గానీ కెనాల్లోకి నీళ్ళు రావు. అది చేయలా. ఎప్పుడైతే నువ్వు కాఫర్ డ్యామ్ కట్టలేదో, హెవీగా ఫ్లడ్ వచ్చిందో, ఈ డయాఫ్రమ్ వాల్ సంకన అయిపోయింది. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే నువ్వు కాఫర్ డ్యామ్ కట్టాలి. వెనక కాఫర్ డ్యామ్ వాటర్ ని ఇటు పక్కకి డైవర్ట్ చేయడానికి. ముందు కాఫర్ డ్యామ్ ఎందుకు? తుఫాన్లు వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఆ వాటర్ లోపలికి రావడానికి. ఇక్కడ వాటర్ ఏమో హెవీ ఫ్లో, 100 లీటర్లు వచ్చింది అనుకో, అక్కడ నీకు ధవళేశ్వరం దగ్గర 3 లీటర్ల కంటే స్టోర్ చేయలేవు. మరి ఆ మిగిలిన 77 లీటర్లు ఏమైపోతున్నాయి? 97 సముద్రంలోకి చిన్నగా వెళ్తాయి కాబట్టి వెనక్కి వస్తుంది. వెనక్కి వాటర్ తలుతుంది కాబట్టి ఇక్కడ కూడా నీకు కాఫర్ డ్యామ్ కట్టాల్సి వచ్చింది. జనరల్ గా ప్రపంచంలో ఎక్కడ ఏ డ్యామ్ ఉండదు, దీనికి ఒక్కదానికి ఇది స్పెషాలిటీ, బికాస్ ఆఫ్ దిస్ థింగ్. ఇది ఇంజనీర్లుగా తెలుస్తుందిగా, 100% తెలియదుగా. నాకంటే ఇంట్రెస్ట్ ఉండి తెలుసుకున్నా, వెళ్ళి చూసాను ప్రాక్టికల్ గా. అక్కడ ఉండే చీఫ్ ఇంజనీర్లతో, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లతో మాట్లాడితే వాళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు కాబట్టి నేను కూడా చెప్పగలుగుతున్నా. ఇక్కడేమో నువ్వు బొక్కలు పెట్టేశావు, ఇక్కడేమో అసలు గట్ల, ఇక్కడేమో కాంక్రీట్ పోసేసి ఓహో అంత పోసేసాము, ఇంత పోసేసాము, అది చేసేసాము, ఇది చేసేసాము. సొరంగంలో నుంచి ఇటు నుంచి అటుకెళ్ళాడు చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా. ఆహా ఓహో అని చెప్పి దిక్కుమాల ప్రచారాలని చేశావు. పైగా చంద్రబాబు చంద్రన్న ఓహోహో చంద్రన్న ఏమి చేసావు చంద్రన్న అని సపోర్ట్లు కొట్టించావు. ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళకి బొక్క బస్సుల్లో తీసుకెళ్ళినందుకు. మరి దీన్ని సంపద సృష్టి అంటారా, విధ్వంసం అంటారా?
ప్రజల విజ్ఞతగా వదిలేద్దాం సార్. అవునా? ఎస్ సార్. ఇది పోలవరం సంగతి. మరి ఇప్పుడు ఆ పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిందంటే దాన్ని రిపేర్ చేయడం అంటే అంత సామాన్యం కాదు. కొత్తది కట్టాలి. కొత్తది కట్టడం అంటే ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ కట్టినట్టే. అంతేగా. ముందు మీరు అన్నట్టు ఈ కాపర్ డ్యామ్ లేకుండా వేస్ట్ కదా. బాగా మిత్రుడుగా ఉన్నట్టు చలసాని గారిని మొన్న రోజు అడిగాను నేను, ఏమండి మీరు ఏదో వెళ్ళొచ్చినట్టున్నారు కదా, అక్కడ ఈ రీహాబిటేషన్ ప్రోగ్రామ్ కింద విలేజెస్ అన్ని ఎట్లా ఉన్నాయంటే దుర్భరమైన పరిస్థితులు అండి వాళ్ళు ఏం చెప్పాడు. ఆయన ప్రాక్టికల్ చూసి వచ్చిన మనిషి కాబట్టి. అంటే నువ్వు పునరావాసం కల్పించలా. యాక్చువల్గా డ్యామ్స్ కట్టేవి ఏం చేయాలంటే ముందు పునరావాసం కల్పించి కాఫర్ డ్యామ్ కట్టి దాని తర్వాత డ్యామ్ మొదలు పెట్టాలి. చంద్రబాబు నాయుడు దాన్ని ఎగ్జాక్ట్లీ రివర్స్ లో చేశాడు అన్నమాట. దీనికోసము డబ్బులు కాంక్రీట్ పోతే డబ్బులు వస్తాయి అందుకని చేశాడు. దాని మూలకం ఏమైంది, డ్యామ్ సంకనాగిపోయింది. మరి దీన్ని సంపద సృష్టి అంటారా విధ్వంసము అంటారా? ప్రజల విజ్ఞతగా వదిలేద్దాం సార్. అందుకని నేను చెప్తున్నాయి సంపద సృష్టి విధ్వంసము రెండు కూడాను ప్లస్ కేసెస్ అనేది మూడు కలిపి చెప్పడం నా యొక్క ప్రధానమైన ఉద్దేశం అదే. వెలుగొండ ప్రాజెక్ట్ తీసుకో, జగన్మోహన్ రెడ్డి టైంలో 2 టన్నల్స్ పూర్తి చేశారుగా, అవునా? మరి దాన్ని సంపద సృష్టి అంటావా విధ్వంసం అంటావా? 4 పోర్ట్లు తయారు చేశారుగా, అవునా? సంపద సృష్టి ఆర్థిక విధ్వంసము కేసెస్ అని చెప్పుకుంటున్నావా? 4 విషయాలు చెప్పానా? నాగార్జున సాగరు, శ్రీశైలము, బ్యాంక్స్ నేషనలైజేషన్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎట్సెట్రా ఎట్సెట్రా చెప్పుకున్నాం కదా మనం. పోర్ట్లు, హార్బర్స్, మెడికల్ కాలేజ్. ఆ ప్రివ్యూలోనే సంపద సృష్టి ప్లస్ ఆర్థిక విధ్వంసము ప్లస్ కేసులు, వీటిలో ఈ సంపద సృష్టికి సంబంధించిన దాంట్లో 5వ విషయం ఏమిటి అంటే సాఫ్ట్వేర్, ఐటీ ఇండస్ట్రీ సంపదను సృష్టించింది. నిజం చెప్పాలంటే హైదరాబాద్ లో చూసాం వాస్తవంగా. దాన్ని దీనికి రూపకర్త ఎవరు, కర్త కర్మ క్రియ ఎవరు అంటే పివిఎన్ నరసింహారావు గారు. పివిఎన్ నరసింహారావు గారు స్కీమ్ అన్నమాట. ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్. 1991 నుంచి 2011 వరకు 20 సంవత్సరాల పాటు ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ అంటారు దాన్ని, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా. ఇందులో మన హైదరాబాద్ మొత్తము 6 ప్లేసులు సెలెక్ట్ చేశారయ్యా. అందులో హైదరాబాద్ ఒకటి. ఒకే ఒక వ్యక్తి తీసుకొచ్చినటువంటి ఒక స్కీము సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని, హార్డ్వేర్ ఇండస్ట్రీని డెవలప్ చేయాలి అన్న ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటిది. దీనికి ఖర్చు అయినటువంటిది లక్షల కోట్లలో కూడా లేదు. మహా ఉంటే అంతా కలిపి సంగతి సంవత్సరంతో ఎస్టాబ్లిష్ చేయడానికి దానికి అంతా కలిపి మహా అయితే ఒక 5-6 కోట్ల కంటే ఎక్కువ కాలేదు. అందులో సూపర్ కంప్యూటర్ కూడా ఒక పార్ట్. పూనాలో ఉండేది అది, దాని తర్వాత హైదరాబాద్ తెప్పించాను. పివి నరసింహారావు గారు తీసుకొచ్చిన ఈ స్కీమ్ మూలకంగా 1 కోటి మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. కుటుంబంలో 4 ఉన్నారంటే 4 కోట్ల మంది బ్రహ్మాండంగా బతికారుగా. అవునా? రాయల్గా బతికారుగా. 120 దేశాల్లో భారతదేశానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారుగా. అంతకుముందు మనము ఫారెన్ కరెన్సీ లేక ఇంకొక 15 రోజులు పోతే గనక ప్రపంచంలో మన పరువు పోతుంది అన్నటువంటి సందర్భంలో ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ స్కీమ్ తీసుకురావడానికంటే ముందు పివి నరసింహారావు గారి కంటే ముందు ఉన్నట్టు ఆయన, ఐ థింక్ చంద్రశేఖర్ అనుకుంటాను, ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు బంగారం తాకట్టు పెట్టారుగా. మొన్న ఈ మధ్య 102 కేజీలు మళ్ళీ విడుదల చేసుకొని వచ్చాం. పివి నరసింహారావు గారు ప్లస్ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఇద్దరు కలిసి చేసినటువంటిది కేవలం 5 సంవత్సరాల్లోనే మిరకిల్స్ సృష్టించారు. సంపదని సృష్టించారు, ఉద్యోగాలు సృష్టించారు, దేశం పరువు కాపాడారు. 120 దేశాల్లో భారతీయులకు సంబంధించిన సాఫ్ట్వేర్ వ్యవహారం ఏంటి అన్న సంగతి ప్రపంచానికి తెలియచెప్పారు. ఇప్పుడు మనకు ఉన్న ఫారెన్ కరెన్సీ నిల్వలు కనుక చూస్తే ఇంచుమించుగా $650 బిలియన్. ఒకప్పుడు 0 ఆల్మోస్ట్, అక్కడి నుంచి ఈ లెవెల్కి వచ్చింది. జస్ట్ బికాస్ ఆఫ్ పివి నరసింహారావు గారు తీసుకున్నటువంటి ఒకే ఒక నిర్ణయం మూలకంగా ఇంత సంపద సృష్టించబడింది.
ఇప్పుడు మేము సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ కూడాను ఒక హైదరాబాద్ నుంచే తీసుకుంటే 1,55,000 కోట్లు. ఎస్ సార్. బెంగళూరు ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది. హైదరాబాద్ నుంచి అవును. బెంగళూరు ఫిగర్ నాకు గుర్తులేదు. హైదరాబాద్ కాబట్టి మన హైదరాబాద్ ఫిగర్ ఒకటే గుర్తుంటుంది. ప్రజలు క్షమించదురు కాక నన్ను. ఇంకా హైదరాబాద్ కంటే బెంగళూరు ఇంకా ఎక్కువ ఉంటుంది ఇన్ఫాక్ట్ చెప్పాలంటే. మేబీ 2 లక్షల కోట్లు ఉంటుంది. ఈ మిగిలినటువంటి సెంటర్స్ నుంచి అందుకని కలుపుకుంటే ఈజీగా ఒక 7-8 లక్షల కోట్ల రూపాయల సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ అనేటువంటిది ఇండియా నుంచి జరుగుతుంటాయి. కంఫర్టబుల్ లైఫేగా అందరికీ. దాని మూలకంగా ఏమైంది నీకు? అపార్ట్మెంట్స్ బిజినెస్ పెరిగింది, మెక్డొనాల్డ్ లాంటి వాటికి వచ్చాయి, క్యాబులకి ఉద్యోగాలు వచ్చాయి, బార్స్ అండ్ రెస్టారెంట్స్కి ఉద్యోగాలు వచ్చాయి, విదేశీ ప్రయాణాల మూలకంగా ఏవియేషన్ ఇండస్ట్రీ డెవలప్ అయింది, కార్లు కొనుక్కున్నారు చాలామంది. ఎంత డెవలప్మెంట్ వచ్చింది? ఇల్లు కొనుక్కున్నారు. ఇది సంపద సృష్టించడం అంటే. టూరిజం డెవలప్మెంట్ అవుతుంది. అవును కదా. ఒకే ఒక వ్యక్తి చేసినటువంటి ఒక పని మూలకంగా. ఆయనకి దాని మూలకంగా ఏమన్నా చంద్రబాబు నాయుడు సంపాదించినట్టు ఏమన్నా డబ్బులు సంపాదించాడంటే రూపాయి లేదుగా పాపం. ఇక్కడ చిన్న సందేహం అడగమంటే కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంత పచ్చి అబద్ధాలు ఆడతాడంటే అక్కడికి వస్తాను. నా సందేహం కూడా అదే. ఇదంతా నేనే చేశానంటాడు ఆయన. అసలు సాఫ్ట్వేర్ ని, ఐటీ టెక్నాలజీని, అసలు ఐటీ అనేది ఒకటి ఉందనేది కనిపెట్టిందే నేను. ఇంతకుముందు మీరు అన్నట్లు విజయ్ గారిని అక్కడ బొమ్మని చెప్పింది కూడా నేనే. నీకు దండం పెడతా స్వామి. ఆయన ఇట్లాంటి చాలా చెప్తుంటూ, అరే ఒలింపిక్స్ లో గెలిచిన వాడికి నోబెల్ ప్రైజ్ ఇస్తారంటాడు. ఇట్లాంటి బొచ్చులేని చెప్తాడు ఆయన. నేను ఇంటర్ఫీర్ అవ్వదు సార్, మీరు చెప్పండి. తీసే ఇట్లాంటి చాలా చెప్తుంటాడు కానీ ఆయన. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంటే జనాలకు బాగా తెలుసు. అదే పనిగా డబ్బా కొడుతుంటాడు కదా, నేనే చేశాను కియా 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 అన్నట్టే ఉండదు సార్. వీళ్ళ పేరు కనీసం ఎప్పుడు ఒక్క రోజు చెప్పడా ఆయన. ఆంధ్రప్రదేశ్లో వీళ్ళ ముగ్గురితో పాటు ప్రామినెంట్గా చెప్పుకోదగ్గ వ్యక్తులు ఎవరు అంటే హనుమాన్ చౌదరి గారు. ఈజ్ అ టెలికామ్ ఎక్స్పర్ట్. ఎలాంటి వ్యక్తి తెలుసాగా? పివి నరసింహారావు గారి ఇంటికి కానీ, ఇందిరాగాంధీ ఇంటికి కానీ, వాజ్పేయి ఇంటికి కానీ వితౌట్ ఎనీ అపాయింట్మెంట్ డైరెక్ట్గా వెళ్ళగలిగిన వ్యక్తి. మన తెలుగువాడే, నాకు కూడా మంచి ఫ్రెండ్, మంచి మిత్రుడు పాపం. ఇక్కడే సికింద్రాబాద్లోనే పోస్టల్ కాలనీలో ఉంటాడు ఆయన. ఇప్పటికి కూడా బాగానే ఉంటాడు ఆయన. బీజేపీలో ఉన్నాడు ఆయన. ఇంకొక ఆయన జయప్రకాష్ నారాయణ్, జేఎన్ అని పెడతా, లేదంటే జేపీఎన్ అని పెడతా. ఈయనప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉండేవాడు. ల్యాండ్ అలాట్మెంట్స్ అన్ని ఆయన చూసేవాడు. ఇంకొక ఆయన అంకయ్య చౌదరి, ఈయన అనంతపూర్ వ్యక్తి. సైన్స్ అండ్ టెక్నాలజీలో పనిచేసేవాడు. ఈజ్ ఫ్రమ్ ఖరగ్పూర్ ఐఐటి. ప్రత్యేకంగా పివి నరసింహారావు గారు మన తెలుగు అయితే బాగుంటుందని ఆయన తీసుకొచ్చి ఇక్కడికి వేసాడు. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ హైదరాబాద్కి. ఐ వాస్ దేర్ యాజ్ అన్ ఇంటర్నల్ ఆడిటర్. ఈచ్ అండ్ ఎవ్రీ విషయం నాకు ఇప్పటికి కూడా గుర్తుంటుంది. 1245 రూపాయలు గజం రేట్ ఫిక్స్ చేసినప్పుడు నేను కూడా ఉన్నాను. నువ్వు కావాలంటే ఒకసారి వాళ్ళిద్దరిలో ఎవరన్నా పిలిచి అడుగు, అవునా కదా చెప్తాను. వీళ్ళ పేర్లు ఎక్కడ నేను చెప్పాడా? ఎక్కడా చెప్పడావు. విచిత్రం ఏంటంటే ఈయన చెప్పకపోతే చెప్పకపోయాడు. ఈ TV5 వాళ్ళు, TV9 వాళ్ళు, ఎన్టీవీ వాళ్ళు, వీళ్ళు ఏబిఎన్ వాళ్ళు, దరిద్రం ఉండడుగులు వాళ్ళు కూడాను కనీసం వాళ్ళ పేర్లు చెప్పరా? ఎవడు ఒక్కడు కూడా అడగడు. పిల్లనిచ్చిన మామ పేరే చెప్పరు. ఇంక వీళ్ళందరూ సంగతి పిల్లనిచ్చిన మామనంటే వెనుపోటు పుడిచాడులే. ఇంక వీళ్ళ పేర్లు ఎందుకు చెప్తాడు ఆయన? నువ్వు చెప్పింది కూడా కరెక్టే, అవునా? అట్లనే ఆర్థిక విధ్వంసం అని చెప్పి అదే పని చెప్తారుగా ఎవరు? ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి గారు. మరి ఆయన మీద ఉన్న 100 కోట్ల రూపాయలు కేసు సంగతి చెప్పడే? వేరే వాళ్ళు ఎవరు మాట్లాడరే? రామోజీరావు గారి మీద ఉన్న 2,600 కోట్ల రూపాయలు దాని గురించి మాట్లాడమే? ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి గారు ఏం చేశాడు? తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ వెబ్సైట్లో జీసస్ గారి బొమ్మ, మరియమ్మ గారి బొమ్మ కనపడుతుందని చెప్పి నానా దిక్కుమాల ప్రచారాలు, దరిద్ర ప్రచారాలు చేశాడు. ఫైనల్ గా ఇన్వెస్టిగేట్ చేస్తే సుబ్రహ్మణ్యం గారు కాదు అని తేల్చాడు. 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు. ఇంతవరకు ఆ విషయాన్ని గురించి తెలుసు. ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్ గా ఉన్నప్పుడు ఆ కేసు కొట్టేస్తాడులే అనుకున్నాడు. కానీ ఆయన ఏం చేశాడంటే చాలా తెలివిగా ఆ పొజిషన్కి వచ్చిన దాకా చంద్రబాబు నాయుడిని బాగా ఉపయోగించుకొని ఆ పొజిషన్కి వచ్చిన తర్వాత తూనా బుడ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. అందుకని వీళ్ళకి ఎన్వి రమణ మీద కడుపు మంట చంద్రబాబు నాయుడికి, ఏబిఎన్ రాధాకృష్ణమూర్తికి, వీళ్ళందరికీ. ఇప్పుడు గుళ్ళో లింగాన్ని మింగేవాడు ఉంటే గుండె మింగేవాడు కూడా ఒకడు ఉంటాడుగా. పోనీ రివర్స్లో తీసుకో, గుండె మింగేవాడు ఉంటే గుళ్ళో లింగాన్ని మింగేవాడు ఇంకోటి ఉంటాడుగా. ఎన్వి రమణ గారు కూడా అదే పని చేశాడు అనమాట. అవసరానికి బాగా ఉపయోగించుకున్నాడు. అవసరం వచ్చిన తర్వాత అమరావతి సంగతి, 371 కోట్ల సంగతి, ఈ 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా సంగతి
నాట్ బిఫోర్ మీ అని అన్నాడు అనేది తెలియదు, కానీ దాని గురించి అసలు పట్టించుకోవాలి. ఆయన ఏదో తేల్చేస్తాడని చెప్పి పాపం రామోజీరావు గారు చాలా ఆశలు పెట్టుకున్నాడు, కానీ కుదరలా. ఈవెన్ మార్గదర్శి ఆల్సో. ఒకే ఒక వ్యక్తి పివి నరసింహారావు గారు చేసిన పని మూలకంగా ఇంత సంపద సృష్టి జరిగిందే, కొన్ని లక్షల కోట్లు వచ్చిందే. మరి ఇలాంటి ఐడియా చంద్రబాబు నాయుడికి ఎందుకు రాదు? పైగా నేను ప్రపంచం అంతా తిరిగానంటాడు. ఆర్థిక విధ్వంసము చేసేటువంటి వాళ్ళలో ఫస్ట్ వ్యక్తి ఎవరుంటారు రా బాబు అంటే చంద్రబాబు నాయుడు గారే ఉంటారు. చూసాంగా, పోర్ట్లు అమ్మేసుకుంటానంటాడు, అది అమ్మేస్తానంటాడు, ఇది అమ్మేస్తానంటాడు. సృష్టించిన సంపదను అమ్మేస్తానంటేట తప్పు కదా. చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఎట్టుంటుందంటే, నీ ఇంటికి వస్తే నాకేం ఇస్తావు, నా ఇంటికి నువ్వు వస్తే నాకేం తెస్తావు, అది ఆయన వ్యవహారం. ఓకే. ఇప్పుడు నేను సంపద సృష్టి ప్లస్ విధ్వంసము ఏవి రెండు కలిపి తీసుకుంటే సంపద సృష్టి ఏంటి అని చెప్పా. విధ్వంసాన్ని కూడాను పోలవరంలో ఎలా జరిగిందో చెప్పా. ఇంకా ఏ రకమైన విధ్వంసం జరిగింది? ప్రత్యేక హోదాని వదులుకోవడము, ఇది పెద్ద విధ్వంసం. స్పెషల్ స్టేటస్ ని కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు తాకట్టు పెట్టడం అనేటువంటిది నీచ నికృష్ట దరిద్ర దిక్కుమాల దౌర్భాగ్యపు పని. ప్రపంచంలో ఏ బుర్ర బుద్ధి కడుపుకు అన్నం తినే రాజకీయ నాయకుడు ఎవరు చేయడు. ఓకే. ఆ రోజు గట్టిగా పట్టుబడితే అడిగి వచ్చిండేది. సార్, మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో 5 సంవత్సరాలని చెప్పాడుగా. అవును. తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది కదా, బిల్లు అయితే పాస్ అయిపోయింది కదా. 1 మే 2014 అనుకుంటాను. 1 మే 2014 క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడు అన్ని విషయాలు పెట్టినప్పుడు ఇదే మీటింగ్ లో 5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కూడా ఇస్తున్నాము అని కనుక చెప్పి రాష్ట్రపతి గారికి కనుక పంపిస్తే 5 సంవత్సరాలు వచ్చేసాయి. 2013 మే నెలలో నేను ఎల్కే అద్వానీ గారిని కలిసినప్పుడు ఇదే విషయాన్ని గురించి చర్చిస్తే మీరు రైటింగ్ లో ఇవ్వండి అన్నాడు. నేను రైటింగ్ లో ఇచ్చాను, ఎవరు కావాలన్నా కానీ పంపిస్తాను. అందులో కూడాను ఈ పోలవరానికి సంబంధించిన నేషనల్ ప్రాజెక్ట్ కింద డిక్లేర్ చేయండి, 10 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పన్ను రాయితీలు ఇవ్వండి అని అడిగాను. నేను పంపిస్తాను, చూసుకో. అదే లెటర్ లో నేను దొనకొండ లాంటి ప్లేసెస్ లో క్యాపిటల్ పెట్టుకోవడానికి కూడాను సంవత్సరానికి ఒక 1000 కోట్లు 2000 కోట్లు ఒక 20 సంవత్సరాల పాటు కనిపిస్తే చక్కటి క్యాపిటల్ కూడా వస్తుందండి, ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరుగుతుంది అని చెప్పాను. రేపు నవంబర్లో వర్షాకాలం సమావేశాల్లో డిస్కషన్ వచ్చినప్పుడు మీరు కనుక రైటింగ్ లో ఇస్తే నేను చెప్తానండి అన్నాడు. ఆయనకు అదే ఇచ్చాను. దిగ్విజయ్ సింగ్ గారికి హైదరాబాద్ లో అదే ఇచ్చాను. సోనియా గాంధీని 9:30 అప్పుడు రాత్రి ఇంట్లో కలిసినప్పుడు కూడా సేమ్ లెటర్ ఇచ్చాను నేను. అందరూ యాక్సెప్ట్ చేశారు, కానీ చంద్రబాబు నాయుడుకి ఇట్టండి నచ్చవు. సరే, ఇక పవన్ కళ్యాణ్ అంటే ఈ పిల్లోడు తీసి అసలు తెలియదు అనుకో. ఇంక లోకేష్ సంగతి నీకు నాకు తెలిసిందేగా, పెద్ద చెప్పుకోవడం అనవసరం. ఈ స్పెషల్ స్టేటస్ వదులుకోవడం అనేటువంటిదే ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి ఆర్థిక విధ్వంసానికి కారణం ఇది. మరి రెండవ కారణం ఏంటి సార్? అప్పులు 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 అంటారా? అన్ని రాష్ట్రాలు అప్పులు చేసే, మనకంటే మన పక్కన తమిళనాడు ఇంకా ఎక్కువ చేసింది, మహారాష్ట్ర ఎక్కువ చేసింది, రాజస్థాన్ చేసింది. చంద్రబాబు నాయుడు గారే కాదు, మోడీ గారు కూడాను 200 లక్షల కోట్లు అప్పు చేశారా లేదా? 2014లో ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు ఉన్నటువంటిది కేవలం 55,000 కోట్లే. మరి 10 సంవత్సరాలది 200 కోట్లు కట్టిపోయింది. ఏమండి, మోడీ గారు ఏం చేశారు ఈ డబ్బులన్నీ? 90 లక్షల కోట్లు ఏది లెక్క చెప్పండి ముందు మీరు. ప్రతి ఇండియన్ ప్రతి అకౌంట్ లో 15 లక్షలు పడతాయి అన్నారు. ఎవడరా నువ్వు అడగడానికి? అర్బన్ నక్సలైట్ గాడి నువ్వు. ఏంది నువ్వు అడిగేది? టుకుడే టుకుడే గ్యాంగ్ ఏంది నువ్వు అడిగేది? మమ్మల్ని ఆవారేగా అడిగిరా నువ్వేంది నన్ను అడిగేది అంటారు ఆయన. సరే, జరిగినంతకాలం జరుగుతుంది. విరుగుట కొరకు ఏదో కూడా తప్పదు. ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళు పెద్ద పెద్ద రాజులే కూలిపోయారు. పెద్ద పెద్ద సంస్థానాలు పెద్ద పెద్ద వాళ్లే కాలగర్భంలో కలిసిపోయారు, చరిత్రలో కలిసిపోయారు. ఇంకా వీళ్ళెంత ఏదో విర్రవీగుతుంటారు. సో ఆర్థిక విధ్వంసం అనేటువంటిది ఇక్కడ మొదలైంది. పోనీ ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా గొప్పగా ఆయన ఉన్నప్పుడు ఏమైనా ఇండస్ట్రీస్ వచ్చాయంటే కియా మోటార్స్ తప్ప ఇంకోటి లేదు. పోలవరాన్ని సంకనాయించారు. మరి ఆర్థిక విధ్వంసం జరిగిందా లేదా? అంతేగా. జగన్మోహన్ రెడ్డి హయాంలో 4 పోర్ట్లు వచ్చినాయిగా. ఒక్కొక్కటి 3,000 కోట్ల రూపాయలు వేసుకున్నా కానీ 12,000 కోట్లు పెట్టుబడి. 974 కిలోమీటర్ల ఉన్నటువంటి తీర ప్రాంతాన్ని
ఈ 4 పోర్ట్స్ని కంప్లీట్ చేసి కనుక ఉపయోగించుకుంటే సంపద సృష్టించబడుతుంది. అంతేగా. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, ఈ 4 పోర్ట్స్ని అదానీ గారికి ఇచ్చేయడానికి సిద్ధపడ్డాడు. అది ఆర్థిక విధ్వంసం అంటే. అంతేగా. 9 ఫిషింగ్ హార్బర్స్ కడుతున్నారుగా. కొన్ని లక్షల మందికి దీని మీద జీవనోపాధి కలుగుతుందిగా. అంతేగా. కుటుంబాలతో సహా కంఫర్టబుల్గా బతుకుతారుగా. కొన్ని లక్షల మంది. కొన్ని లక్షలు అక్కర్లేదబ్బా నీకు, 1,00,000 మంది అనుకో. ఒక్కొక్క కుటుంబంలో 4 మనుషులు కనుక ఉన్నారు అనేసి అంటే 4 లక్షల మంది కదా. అంతేగా. రోజుకి 2 పూటలా తిండి తిని ఆరోగ్యంగా ఉండి పిల్లల్ని చదివించుకొని కంఫర్టబుల్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడి బతుకుతారా లేదా? హ్యాపీగా. వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగించే లారీ డ్రైవర్లు ఉంటారు, హైదరాబాద్ దాకా తీసుకొచ్చే లారీ డ్రైవర్లు ఉంటారు. లారీ వ్యవస్థ బతుకు బాగుపడుతుంది, ఇక్కడ వాడు బాగుపడతారు. ఎట్టలేదన్నా ఇంకొక 6 లక్షల మందిని నువ్వు కనుక యాడ్ చేస్తే టోటల్గా 10 లక్షల మంది నీకు బతుకుతున్నారా లేదా? అంతేగా. ఇది సంపద సృష్టించడం అంటే. కానీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ 4 పోర్ట్స్ని అమ్మేసి వీటిల్నేమో నాశనం చేసేసి పట్టించుకోకుండా వదిలేస్తే ఆర్థిక విధ్వంసము జరుగుతుందా లేదా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తే ఆర్థిక విధ్వంసం జరుగుతుందా లేదా? అంతే కదా. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఏమీ చేయాల్సిన పని లేదు, మైన్స్ కనుక కేటాయిస్తే చాలు. చంద్రబాబు నాయుడు 40 years ఇండస్ట్రీ ప్రపంచం అంతా తిరిగానంటాడు. 2018లో ఒలింపిక్ గేమ్స్ పెట్టేసి గెలిచిన వాళ్ళకేమో నోబెల్ ప్రైజ్ ఇస్తానంటాడు. ఈ పెద్ద జోకు. సత్యాన్ని ఆదరణని సత్యం కంప్యూటర్స్లో జాయిన్ కమ్మని నేనే చెప్పానయ్యా అంటాడు. సత్యం కంప్యూటర్స్లో అంటాను, దాంట్లో మైక్రోసాఫ్ట్లో జాయిన్ కమ్మని. సెల్ ఫోన్ నేనే కనిపెట్టానంటాడు. 1200 కిలోమీటర్లతో పోయేటువంటి రైలు అమెరికాలోనే ఇంకా రెడీలు కదా, పట్టాలి అక్కడ. విజయవాడ నుంచి అమరావతికి వేస్తానంటాడా? దాన్ని ఆర్థిక విధ్వంసము అంటారు. సంపద సృష్టి చెప్పానా, ఆర్థిక విధ్వంసం చెప్పానా నీకు? ఇట్లా చెప్పుకుంటే కనుక పోతే కొన్ని వందలు చెప్పగలను. మెడికల్ కాలేజీలు ఉన్నాయి సార్, మధ్యలో మర్చిపోయారు. మెడికల్ కాలేజెస్ ఉన్నాయి కదా, 17 మెడికల్ కాలేజీలు. 17 మెడికల్ కాలేజీలు కదా, 5 రన్నింగ్ లోకి వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఆర్థిక విధ్వంసం అంటావా, సంపద సృష్టిని నాశనం చేయడం అంటారా? ప్రజల విజ్ఞప్తి, సృష్టించిన సంపద నాశనం చేయటం కదా అది. మరి అంతేగా. ఓకే సార్. సో సంపద సృష్టి 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పా, ప్రజల విజ్ఞప్తి వదిలేద్దాం. ఆర్థిక విధ్వంసము ఎలా చేశారో చెప్పా. ఈ పోర్ట్స్ అన్ను ఇవి సంగతి సమాచారం. క్లారిటీ వచ్చిందా నీకు? ఇంకా ఏమైనా కావాలా? నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. నాడు నేడు స్కూల్స్ ఎన్ని బాగు చేశారు. ఇప్పుడు అవన్నీ మళ్ళీ స్కూల్ కూడా బాగుపడిందా? కొత్తగా రూమ్స్ కట్టారు. మేము ఓల్డ్ స్టూడెంట్స్ అందరం కూడా కలిసి డొనేషన్ చేసి సంవత్సరం మేము చేసాం. ఈవెన్ నేను చదువుకున్న స్కూల్ కూడా సార్ బొచ్చని చేశాం కదా. ప్రజలు కూడా ముందుకు వచ్చి చేశారు కదా. మరి మనము సంపద సృష్టించాంగా. మరి చంద్రబాబు నాయుడు ఏది సృష్టించాడు? అమ్ముతాను అంటున్నాడు కదా ఇప్పుడు అవన్నీ. అరే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తారంటాడు, ఈ పోర్ట్లు ఏమో అమ్మేస్తారంటాడు, ఈ ఫిషింగ్ హార్బర్లు ఏమో అమ్మేస్తారంటాడు. గవర్నమెంట్ స్కూల్స్ విచిత్రం ఏంటంటే రోడ్డు మీద పల్లెటూళ్ళకి వెళ్ళే రోడ్ల మీద కూడా టోల్ వసూలు చేస్తానంటాడా? అదంటే ఆయన దృష్టిలో సంపద సృష్టించడం అంటే. లేకపోతే మీ గుంతలోనే జర్నీ చేయండి అంటున్నారు కదా. మరి అసలు ఆ గుంతల్లో జర్నీ చేసే దరిద్రం దేని మూలంగా వచ్చింది? నువ్వు వేయాల్సిన రోడ్డు సరిగా వేయలేదు కాబట్టి. గోదావరి జిల్లాలో ఏమవుతుందంటే 5-6 అడుగులు తవ్వి నువ్వు రోడ్డు కనుక వేస్తే 5 సంవత్సరాలు ఉంటాయి. నువ్వు రాయపాటి సాంబశివరావు లాంటి వాళ్ళకి ఇచ్చి, సుజనా చౌదరి లాంటి వాళ్ళకి ఇచ్చి, సీఎం రమేష్ లాంటి వాళ్ళకి ఇస్తే వాళ్ళు 6 అడుగులు తవ్వాల్సిన దగ్గర 3 అడుగులు తవ్వితే రోడ్లు గుంతలు పడక ఏమైతే? కామన్ సెన్స్ ఆలోచిద్దాం. పైగా గుంతలు పడ్డా కూడా అప్ టు 5 years ఆ గుంతలు పూడ్చాల్సిన బాధ్యత కూడా కాంట్రాక్టర్ మీద ఉంటది. అదే మరి ఈయన చంద్రబాబు నాయుడు ఎంతసేపు సంపద సృష్టించడం చేత కాదు కానీ గతంలో సృష్టించిన సంపదను మొత్తం ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చాయి. ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటో తెలిసిన, కొంతకాలం పోయిన తర్వాత అసలు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అనేవాడే ఉండకూడదు, అంతా కూడా అవుట్ సోర్సింగ్. దానికి వెనక బ్యాక్గ్రౌండ్ లో ఇంకా పెద్ద కుట్ర ఉంది తెలుసా నీకు? ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే గవర్నమెంట్ ఉద్యోగాలు లేవో నీకు షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబు, బీసీలకి రిజర్వేషన్ లేకుండా పోతాయిగా. అంతేగా. ఇది పెద్ద కుట్ర. షెడ్యూల్డ్ ట్రైబ్, షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి ఒకప్పుడు అంటే వాళ్ళ జీవితాలు అలా ఉండేవి కానీ తర్వాత షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళకి కూడాను ఉద్యోగాలు బాగా వచ్చిన తర్వాత వాళ్ళు కూడా కొంతవరకు మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చారు. కానీ ఇప్పటికీ కూడాను యాక్టివల్గా ఆ రిజర్వేషన్లు ఉపయోగించుకొని బాగుపడాల్సినటువంటి వాడు బాగుపడాల.
అలా ఎవరైతే ఈ రిజర్వేషన్ ఉపయోగించుకున్నారో వాళ్ళ పిల్లలకి వస్తున్నాయి. ఇప్పుడు రాష్ట్రపతి పోస్ట్ వరకు ఎదగలిగారంటే ఉండబట్టే కదా మరి. ఈరోజు చూస్తున్నాం కదా, రిజర్వేషన్ కంటిన్యూ చేయండి కొంతకాలం పాటు, కానీ 2 సార్లు కానీ అంతకంటే ఎక్కువ కానీ రిజర్వేషన్స్ ఉపయోగించుకున్నటువంటి షెడ్యూల్డ్ ట్రైబ్, షెడ్యూల్డ్ కాస్ట్, బీసీలకి రిజర్వేషన్ లేదని చెప్పండి. మరి చంద్రబాబు నాయుడు ప్రపంచం అంతా తిరిగానంటాడు, సృష్టిస్తానంటాడు. మరి నిజంగా రిజర్వేషన్ అవసరం ఉన్నటువంటి వాళ్ళకి సంపద సృష్టించాలి కదా ఆయన. అంతేగా. మరి ఈ సంగతి ఎందుకు చెప్పడు ఆయన? ఈయనేమో చెప్పడు. గట్టిగా అడిగితే 3వ వ్యవహారం చెప్పాక నీకు కేసులు ఏంది అది? కేసెస్ తీసేయమంటారా గురుగారు? తీసే. 3వ వ్యవహారం ఇంద్రబాబు అంటే కేసెస్. ఎవడైనా మాట్లాడేంటి కేసు పెట్టడమే. ఏమండి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తా అన్నారు, ఏంటి మీరేం కట్టారు? డ్యాములు కట్టారా? కేసు పెట్టరా. ఆర్థిక విధ్వంసం అన్నారండి, 6,46,000 కోట్ల అప్పు అని చెప్పి ఏమో పయ్యావులు కేశవ చెప్తాడు, మీరేమో 10 లక్షల కోట్లు అంటారు, పురంధరేశేమో 12 లక్షలు అంటది, యనుమల రామకృష్ణుడు ఏమో 14 లక్షలు అంటాడు, మీ అందరూ చెప్పిందానేమో ఏబిఎంలో రాధాకృష్ణమూర్తి రాస్తాడు. ఏంది సార్ ఇది అంటే కేసు పెట్టు. ఏందండి చంద్రబాబు నాయుడు గారు ఆలు లేదు చూడలేదు, కొడుకు పేరు సోమలింగడు అన్నట్టు ఆ హెలికాప్టర్ ఎక్కడ పోయింది, ఆ నుంచి శ్రీశైలం బాడీ పోయింది, ఇవన్నీ ఎవరికి కావాలండి బాబు అంటే కేసు పెట్టు. ఏమండి రోడ్డు మీద నడవాలి, గుంతలు పోవాలంటేనేమో ట్యాక్స్ కట్టాలి, కేసు పెట్టు. లేదంటే సీఫ్ లైన్ లో పోవాలి, అంతే. ఏమండి చంద్రబాబు నాయుడు గారు రైతు దానికి ఇచ్చేయండి 20,000 రూపాయలు అన్నారు, ఏదండి ఆ 20,000 రూపాయలు అంటే కేసు పెట్టు. ఏదడిగినా కేసు పెట్టుకుంటూ పోడా. ఉద్యోగ వృత్తికి 3,000 రూపాయలు ఇస్తా అన్నారు కదండి అంటే, అరే వీడి తీసుకెళ్ళి ముందు ఒక్కలో ఏంట్రా. ఏమన్నా చంద్రన్న 3 సిలిండర్లు ఇస్తా అన్నాం, ఇంతవరకు 1 సిలిండర్ కూడా గతి లేదన్నా, ఏంది సంగతి అంటే, అరే ఏమన్నా తీసుకెళ్ళి జైల్లో పెట్టు, వాడు మొగుండు కూడా పెట్టు. ఎందుకు బయటికి రాకుండా? బయటికి రాకుండా. అది ఏందండి ఏదో చీప్ లిక్కర్ అన్నారు, 99 రూపాయలు అన్నారు, సంగతి సమాచారం అది ఏందో సంగతి సంవత్సరం. ఏంది నువ్వు చీప్ లిక్కర్ కాదు, నీకు మంచి లిక్కర్ ఇస్తారనుకున్నావు, ఏంది ఆ లిక్కర్ దాకా సరిపోయేటట్టున్నాడు, నువ్వు చస్తే నాకేందిరా పిచ్చముండాడుగా, నేను ఇచ్చేది అదే. ఏంది ఏందో ఎక్స్ట్రా ఆడుతున్నాడు, కేసు పెట్టు. దీనికి కూడా ఆడవాళ్ళు ఎవరైనా బస్సు ఎక్కి ఏమండి ఆ ఏపీఎస్ఆర్టీసీలో ఫ్రీగా తిరగచ్చు అని చెప్పారు కదా, నీ కండక్టర్ ఏమి టికెట్ అడుగుతున్నాడండి అంటే, ఎవడు చెప్పాడమ్మా నీకు, ఏంది నువ్వేందో ఎక్స్ట్రా మాడుతున్నావు, రేయ్ ఏమనే వీళ్ళ ఆయన వీళ్ళ పిల్లలు మొత్తాన్ని కేసులు పెట్టు, ఏదైనా చెప్పుగాక కేసు పెట్టు. చివరికి సోషల్ మీడియా వాళ్ళ మీద కూడా కేసు పెట్టారు. సమయ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నీకు. నా శిష్యుడు ఉన్నాడు కేఎస్ ప్రసాద్ అని, పాపం చాలా గట్టిగానే పోరాడుతుంటాడు ఈ లిక్కర్ మీద. తర్వాత అదే జగన్మోహన్ రెడ్డి గారు మీ భూములు లాగేసుకుంటాడు, ఆయన భార్య పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు, నానా గోళ చేశాడుగా. దాని మీద మాట్లాడినందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, థ్రిటనింగ్ కాల్స్. అంటే అఫ్కోర్స్ నా దోలు ఎవరు రాలేదనుకో, వచ్చినా కానీ నేను తెడిచేవాడు కదా, ఇట్లా నేను చాలా చూసాను నేను, అందుకే నేను తెడిచేవాడిని కాదు. ఒక్క విషయం చెప్తా చివరికి సార్, 1995 నుంచి 2004 వరకు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఎక్కడ పోటీ లేదు. పవన్ కళ్యాణ్ గురించి అడగకు, చంద్రబాబును మర్చిపో. ఇంతకంటే ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలా? జాగ్రత్త, కేసులు పెడతారు. ఇన్ఫర్మేషన్ అడిగినా కూడా కేసేనా? ఇన్ఫర్మేషన్ అడిగినా కేసే, నీ వాక్ స్వాతంత్రాన్ని ఉపయోగించుకుని నువ్వేదన్నా ఒక మాట అన్నా కేసే, వాళ్ళు చెప్పినట్టు వినకపోయినా కేసే, వాళ్ళకి సహకరించకపోయినా కేసే. అంతే. ఎప్పుడన్నా సెక్రటేరియట్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని దర్శించుకుందాం అని చెప్పి పుష్పగుచ్చం పట్టుకెళ్ళావు అనుకో, దాని మీద కూడా కేసు పెట్టినే పెడతారు. ఎందుకంటే ఈ పుష్పగుచ్చంలో బాంబు పెట్టాడేమో అనుమానం, అప్పుడు కూడా కేసు పెట్టి ఆశ్చర్యపడాల్సిన పని లేదు. నువ్వు ఏదైనా స్వీట్ ప్యాకెట్ పట్టుకెళ్తే పొరపాటున మన సంస్కృతి కోసం చెప్పి ఆ స్వీట్ తిని తర్వాత ఆయనకి దగ్గో జలుబు వచ్చినాయి అనుకో, మనం ఆయన సంపడానికి అని చెప్పి స్వీట్ ఇచ్చామని చెప్పి కేసు పెడతారు. కేసు పెట్టడానికి రీజన్ ఏముందా? మరి ఏదైనా కావచ్చు. కేసులకు దడవాల్సిన పని లేదు, దడిసినంత కాలం దడిపిస్తానే ఉంటారు. బ్రిటిష్ వాళ్ళు మహాత్మా గాంధీని దడిపించాడని చెప్పి ఊరుకున్నాడా? పోరాటం చేయలేదా? దాని ఫలితం సుభాష్ చంద్రబోస్ చేయలేదా? సుభాష్ చంద్రబోస్ చేయలేదా? 1923లో సుభాష్ చంద్రబోస్ గారు ఐసీఎస్, 1923లో వదిలేసుకొని వచ్చి మరి చేశాడుగా, పోరాటం చేశారు కదా. వీళ్ళయ్య సంపద సృష్టించే వాళ్ళు అంటే
ఆర్థిక విధ్వంసాన్ని ఆపేటువంటి వాళ్ళంటే వీళ్ళు, చంద్రబాబు నాయుడు కాదు. చంద్రబాబు నాయుడు కేసులు పెట్టడంలో మనగాడు, చట్టాన్ని తొంగలో తొక్కడంలో మనగాడు, తప్పుడు పనులు చేయడంలో నెంబర్ 1. ఎవరినో ఒకటి గిలుతాడో పక్కన ఉండేవాడిని, అంటే 12 లక్షలు 14 లక్షలు అని అరుస్తుంటారు. ఈయన ముడికి మాట్లాడు. ఆయన భార్య చెప్పింది కదా, 371 కోట్ల కోసం మేము ఇంత చేయాలా, 2% అమ్ముకుంటే 400 కోట్లు వస్తాయని, 400 కోట్లు వస్తాయన్నది. మరి ఇది సంపద సృష్టి, ఆయన కోసం సంపద సృష్టి. మరి ప్రజలకు ఏమొచ్చింది? చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పాడి పరిశ్రమ మొత్తం కూడా సంకన అయిపోయింది. కోఆపరేటివ్ సొసైటీస్ మొత్తం నాశనం. అంతే. సంఘ డైరీ పరిస్థితి కూడా అలాగే ఉంది కదా. కానీ 2% 400 కోట్లు అని చెప్పి ఆమె చెప్పింది, నేను చెప్తున్నది కాదు. మరి ఆయన నుంచి వచ్చింది నీకెనకి? మీరు ఇంకొంచెం గట్టిగా చెప్పండి. 2 ఎకరాల పొలం ఆయనకి. మీకు నోటీసులు ఇచ్చినా ఇస్తారు. ఎవరికి? మీరు ఇంకొంచెం గట్టిగా చెప్తే మీకు నోటీసులు ఇస్తారు. అరే ఇయ్యనే బాబు, మంచిదేను. ఆయన నోటీస్ ఇచ్చాడు అనుకో, 49A C ఉంటుంది, నోటీస్ ఇచ్చారు. హైదరాబాద్ నుంచి 4, అక్కడి నుంచి 4 వచ్చారు. ఇవాళ అసెంబ్లీలో చెప్పారు ఇలాంటివన్నీ లేవు, పీడీ యాక్ట్ పటిష్టం చేస్తారంట, నోటీసులు లేవు, నాకు ఏమి అక్కర్లేదు. దొరికితే ఎత్తుకుని పోవడమే. ఎత్తుకొని పో, కేసు పెట్టు. ఇంకా కనుక కావాలంటే 4 దెబ్బలు అయ్యి, ఇప్పుడు తెల్లగా ఉంటుంది కాబట్టి మీరు కొడతారో లేదో తెలియదు నాకు. రఘురామకృష్ణరాజు అయితే ఆల్రెడీ యూరోపియన్ రెడ్డి అని చెప్పాడు, తర్వాత మంచివాడు అయిపోయాడు. నాకు 4 దెబ్బలు కొట్టు. గుంటూరులో పెడతావా, రాజమండ్రిలో పెడతావా, నీ ఇష్టం పెట్టు. అందరితో పాటు నేను కూడా డ్రెస్ చేసుకుంటాను, నాకు కూడా నెంబర్ ఇస్తారు, బొచ్చ పట్టుకుంటాను, అన్నం తిన్నాను, నీరసం వస్తుంది, హాస్పిటల్లో చేర్పిస్తావు. మీలాంటి వాళ్ళు 100 మంది తయారై అడుగుతారు నన్ను, ఏంటండి సంఘ సమస్య, ఇది చెప్పానని చెప్పి చేయించాడండి అని చెప్తా. ఎవరికి నష్టం? ఆయనకి నష్టం, నాకు లాభం, మీకు మంచి వ్యూస్. మంచి క్లారిటీతో ఉన్నారు. అరే ఎవడో ఒకటి తెగించాలి స్వామి, లేకపోతే లాభం లేదు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు తెగించలేదా? అంత కోట్ల సంపాదన ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు బయటకు వచ్చి 2 రూపాయల కిలో బియ్యం అన్నాడు, మద్యపాన నిషేధం అన్నాడు. జనాలు ఓట్లేశారా లేదా? అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు ఈ మోస్ట్ డేంజరస్ పొలిటీషియన్ ఆన్ దిస్ గుడ్ ఎర్త్ అనుకో, దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. ఆయన దగ్గర నుంచి పదవి లాగేసుకోవడం నేను చెప్పుకున్నా కదా. మనం పాపం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి పాపం శరద్ పవార్ దగ్గర నుంచి అజిత్ పవార్ లాగేసుకున్నాడు. నిన్న కూడా చెప్పుకున్నాగా, చంద్రబాబు నాయుడు కూడా అదే పని చేశాడు. 2 ఎకరాల భూమి, అవునా? వాళ్ళ అమ్మగారు పచ్చళ్ళు పెట్టి ప్రభుత్వ పాఠశాలలో చదివించి వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చదివిస్తే ఈయన MA ఎకనామిక్స్ చదువుకున్నాడు, అవునా? అవి 2 ప్రభుత్వానికి సంబంధించినవిగా. మరి 2 ఎకరాలు వాడివి ఇన్ని సంవత్సరాల్లో 2% షేర్ అమ్ముకుంటే 400 కోట్లు వచ్చే స్థాయికి నువ్వు ఎట్టా చేరావు? మిగతా ఇంకా 98% అమ్మితే ఇంకెన్ని 100 కోట్లు వస్తాయో. అంతేగా మరి. ఎందుకు ఇంటూ 50 అయ్యాయి. ఇది ఓన్లీ హెరిటేజ్ కి సంబంధించి మాత్రమే, మళ్ళీ మిగతా కాదు. ఇప్పుడు ఇది నువ్వు దీనికి వేస్తే ఏమొస్తుంది నీకు? 20,000 కోట్లు. మరి సంపద సృష్టించాడు కదా, ఆయనకి సృష్టించుకున్నాడు, ప్రజలను సంకనాకి ఇచ్చేసాడు. ఇది న్యాయమా ధర్మమా? ప్రజలు విజ్ఞతకు వదిలేద్దాం. సరే, ఇప్పుడు దీన్ని ఇలా చేశారు, ఇలా ఉంది కరెక్టే. ఎన్నికల అఫిడవిట్ లో మరి కనీసం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి వెళ్ళినా కూడా ఇది ఎక్కడ ఒక ట్రయల్ అవ్వాలి గురుగారు. ఆయన ఎఫిడవిట్ లో కూడా 975 crores ఏమో డిక్లేర్ చేశాడుగా ఆయన ఎఫిడవిట్ లో. ఆయన ఒక్కడిదే ఈయన భార్య వీళ్ళందరూ ఉన్నారు, అందరికి సంబంధించిన సంపద. పోనీ ఇందులో డివైడెడ్ బై 2 వేసుకో, 10,000 కోట్లు అయిపోట్లా. 10K అంటే 10,000 క్రే కదా. 975 కోట్లు ఎట్ నుంచి వచ్చాయి నీకు? నువ్వు రాజకీయంలోకి వచ్చింది ఎప్పుడు? ఇప్పుడు ఎంత? నువ్వు రాజకీయంలోకి వచ్చింది 1978, ఇంతేనా? ఇది 2024. ఎంత ఉంది తేడా? ఇక్కడ ఒక 12 సంవత్సరాలు, ఇక్కడ ఒక 24 సంవత్సరాలు, అంటే 36 సంవత్సరాలుగా. 36 సంవత్సరాలు నీకు ఇంత సంపద ఎట్టొచ్చింది? ఇక్కడ 22 వేయాలి. 22 అక్కడ 22 + 24 46. సారీ, మరి దేశంలో ఎవరికి రాలేదు? అబ్దుల్ కలాంకి రాలేదు, సోనియా గాంధీకి రాలేదు, ఎల్కే అద్వానీ గారికైనా వాజ్పేయి గారు లాంటి వాళ్ళకి రాలేదే. నీకు ఎట్టొచ్చింది? వాళ్ళందరూ పాలు కూరగాయలు ఆకుకూరలు అమ్మలేదు కదా సార్. లోకేష్ గారు చెప్పారు కదా గతంలో అసెంబ్లీ సాక్షిగానే, మేము పాలు కూరగాయలు అమ్మి సంపాదించుకున్నాం అని చెప్తే కూడా. అమ్మగారు గారు హైదరాబాద్ లో దేశవ్యాప్తంగా ఇలా పాలు, పెరుగు, కూరగాయలు, పళ్ళు, చాట్ బండీలు అమ్ముకొని బతికేటువంటి వాళ్ళు 5 కోట్ల మంది ఉన్నారంట. 5 కోట్ల మంది.
మరి వీళ్ళల్లో కనీసం ఒక్కడ కూడాను నా ఎంపీ కాలేదు, ఎమ్మెల్యే కాలేదు, ఇంత ఈయనకొక్కడికి ఎట్టొచ్చిందా? వాళ్ళకి అమ్మటం రాదు, మాకు అమ్మటం వచ్చు. చాలా బాగా వచ్చేది. చివరికి ఏదో ఒక రోజు నువ్వు చూస్తా ఉండు, విరుగుట కొరకే ఏదో ఒక రోజు నేనేదో స్టాన్స్ఫోర్డ్ లో చదువుకున్నా, నేను ఏమైనా చేయగలనని చెప్పి ఆయన అనుకుంటున్నానేమో, కానీ ఇల్లు కూడా ఏదో ఒక రోజు పాలు, పెరుగు, కూరగాయలు ఫుట్పాత్ మీద పెట్టి అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. సంపదను సృష్టించే వాళ్ళు ఎప్పుడు కూడాను సమాజానికి సేవ చేస్తారు, తిరిగి ఏమీ ఆశించరు. కానీ ఏం చేస్తారంటే సమాజాన్ని అడ్డం పెట్టుకొని దోచుకుంటారు. సుజనా చౌదరికి సీఎం మోడీ గారు, సుజనా చౌదరి గారికి మోడీ గారు మినిస్ట్రీ ఇచ్చాడయా, 7,000 కోట్లు దోచేశాడు. ఆన్ రికార్డ్స్ అవి, మళ్ళీ ఆన్ రికార్డ్ అది. వాళ్ళ మీద కామెంట్లు కూడా కాదు అవి. సుబ్రహ్మణ్య స్వామి కంటే చంద్రబాబు నాయుడు ఏం తెలియగలడు కాదు. 26 సంవత్సరాల్లో హార్వర్డ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ చదువుకునేవాడు, 3 నెలల్లో చైనీస్ భాష నేర్చుకునేవాడు సుబ్రహ్మణ్య స్వామి. గడ్డు మీద కూడా కేసు పెట్టాడు. ఆయనకి లేనటువంటి సంపద చంద్రబాబు నాయుడు కాడి నుంచి వచ్చింది. ఎల్కే అద్వానీ గారికి లేదు, నీకాడి నుంచి వచ్చింది. వాజ్పేయి గారికి లేదు, నీకాడి నుంచి వచ్చింది. నెహ్రూ ఫ్యామిలీకి లేదు, నీకాడి నుంచి వచ్చింది. అహ్మద్ పటేల్కి లేదు, మమతా బెనర్జీకి లేదు, వీళ్ళందరికీ లేదు. చంద్రబాబు నాయుడుకి ఒక్కడికి 975 కోట్లు డిక్లేర్ చేసావు కదా నువ్వు. మీకు అర్థం కాదు ఏంటంటే వాళ్ళందరూ పాలు కూరగాయలు అమ్మలే, వీళ్ళు అమ్మారు, సంపాదించారు. వాళ్ళు పాలు కూరగాయలు అమ్మడంలో ఇంత లాజిక్ ఉందంటవా? సో ఇదయ్యా. సో టోటల్ గా ఏంటంటే సంపద సృష్టి ప్లస్ ఆర్థిక విధ్వంసము ప్లస్ కేసెస్ వీటికి సంబంధించిన సమాచారం ఇది. ఇప్పటికైనా సరే ప్రజలు గుర్తించుకోండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఎక్కువ, చేసేది తక్కువ. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఇది తిట్టుకోవడం ఎందుకు? 6,46,000 కోట్లు అప్పునేమో వాళ్ళ మినిస్టర్ చెప్తాడు, 10 లక్షల కోట్లని ఈయన ఇంకా ఇప్పటికీ చెప్తుంటాడు. వీళ్ళిద్దరిది ఎవరిది కరెక్ట్ అంటే సిఎండ్ఏజీ వాళ్ళు చెప్పినటువంటిది కరెక్ట్. ఆయన ఇంచుమించుగా అదే చెప్పాడు. అసలు బడ్జెట్ ప్రవేశపెట్టకపోవడం ఏంది నాకు అర్థం కాదు. అసలు వాళ్ళకి తెలియని లెక్కలు ఇంకా తవ్వితే రావాల్సిన చాలా ఉన్నాయని చెప్తున్నారు కదా సార్ అసెంబ్లీ వేదికగానే. మరి మీరు మళ్ళీ కాకి దగ్గరికి పోమంటారు, వాళ్ళ దగ్గరికి పోతే ఉపయోగం ఉంది. కానీ చెప్పింది చెయ్యడము చేతగాక అసమర్థులయ్యుండి సంపద సృష్టించకపోగా సంపదని ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టి వీళ్ళు కమిషన్లు తీసుకొని గట్టిగా అడిగిన వాటిని కేసులు పెట్టి విధ్వంసానికి పాల్పడ్డారని చెప్పక తప్పదు. విధ్వంసం అనేటువంటిది ఇప్పుడు మొదలైంది అసలు యాక్చువల్ గా. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, విధ్వంసము అనేటువంటిది ఇప్పుడు నుంచి మొదలైంది, గుర్తుపెట్టుకోండి. ఇంకెందుకంటే నేను చెప్పలేను బాస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సంపద సృష్టిస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కామెంట్లు వెనక ఇంత పెద్ద స్కెచ్ ఉందని ప్రజలకు వివరంగా సవివరంగా వివరించారు. ఎంత పెద్ద స్కెచ్ అనుకున్నావు? మళ్ళీ ఇంకోసారి చెప్తా ప్రజలకు కూడా, షెడ్యూల్ ట్రైబ్, షెడ్యూల్ కాస్ట్, బీసీలకి ప్రభుత్వంలో ఉద్యోగాలు వస్తున్నాయి కానీ ప్రైవేట్ లో రావుగా. అన్ని కూడా అవుట్ సోర్సింగ్ చేసేసామనుకో నువ్వు, ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు ఏముంటారు? ఏముండరు. ప్రభుత్వ ఉద్యోగులు లేకపోతే షెడ్యూల్ ట్రైబ్, షెడ్యూల్ కాస్ట్, బీసీలకు ఇంక ఉద్యోగాలు ఏముంటాయి? వాళ్ళని దెబ్బ కొట్టడానికి చేస్తున్న ప్రయత్నం ఏమన్నా చెప్పి నాకు అనుమానం వస్తుంది. వాళ్ళు కూడా మనలాంటి మనుషులే, కొన్ని 100 తరాల పాటు అనగదొక్కేసాం. మరి వాళ్ళు కూడా మనతో పాటు పైకి రావాలి. వాళ్ళు కూడా గ్రహించాల్సింది ఏంటంటే, నేను ఆల్రెడీ ఈ రిజర్వేషన్ సిస్టమ్ ఉపయోగించుకొని పైకి వచ్చాను కాబట్టి ఇంకా నాకు ఈ రిజర్వేషన్ సిస్టమ్ అనేటువంటిది వద్దు అని వాళ్ళు కూడా ముందుకు రావాలి. కానీ వాళ్ళు ముందుకు వచ్చినా కానీ ఈ రాజకీయ నాయకులు వాళ్ళ ముందుకు రానిది. ఎందుకురా బాబు అంటే ఎస్టీలకి, ఎస్సీలకి, బీసీలకి ఎమ్మెల్యే రిజర్వేషన్ ఉన్నాయి కదా, వాళ్ళకి పోతాయి అనమాట. ఫస్ట్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండవు, అందుకని వాళ్ళు రానిరు. ఇది పెద్ద కుట్ర, ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఎస్పెషల్లీ షెడ్యూల్ ట్రైబ్, షెడ్యూల్ కాస్ట్, బీసీలు గుర్తుపెట్టుకోవాలి. మీలోనే ఉద్యమం రావాలి. 2 జనరేషన్లు కానీ అంతకంటే ఎక్కువ కానీ రిజర్వేషన్లు వాడినటువంటి వాడికి ఇక రిజర్వేషన్ లేదు అనేటువంటి ఉద్యమం మీలోనే రావాలి. అప్పుడే మీరు బాగుపడతారు, లేకపోతే మీ బతుకులు ఇలాగే ఉంటాయి. టేక్ కేర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి నాగార్జున రెడ్డి గారు చాలా వివరంగా వివరించినటువంటి సంపద సృష్టి ప్లస్ ఆర్థిక విధ్వంసం ప్లస్ కేసెస్. ఇది ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.